అంటే దీనికి ఎలా చేస్తాం మాకు. అండ్ ఇంకొకటి అది అబ్జర్వ్ చేసిన సార్టింగ్ చేసినప్పుడు కూడా అంతే అవుతుంది నాకు. ఇప్పుడు జనరల్‌గా నేను ఊరికే సార్టింగ్ చేసినా కూడా జస్ట్ ఆ రికార్డ్స్ మాత్రమే సార్ట్ అవుతున్నాయి. అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్‌లో వాల్యూస్ అన్నీ అలానే ఉంటున్నాయి. మరి అవన్నీ చేయాలంటే ప్రతి దానికి లాజిక్ అప్లై చేసినా అలా కూడా వర్క్ అవ్వట్లేదు సేమ్ లాజిక్ అప్లై చేస్తే. సార్ట్ బై కీ తీసుకోండి. ఏంటకి? సార్ట్ బై కీ. ఓకే. ఎక్కడ? ఓకే. సార్ట్ బై కీయే ఆప్షన్ తీసుకుంటున్నాను. ఇది తీసేసి ఇది తీసుకోమంటున్నారా అఖిల్? ఇలా కాదు, రిమూవ్ కాంటాక్ట్స్ నుంచి వాల్యూ ఏమో పైన ఇన్వాయిస్ ఉంది కదా, ఇన్వాయిస్ ట్రాక్ చేయండి. సోర్స్ నుంచి ఇన్వాయిస్ ఫీల్డ్ తీసుకోండి. తీసుకోమని. ఇన్వాయిస్ ఆ లాజిక్కి వెళ్ళి ఈ ఇన్వాయిస్ కూడా ట్రాక్ చేయండి. 2 ఇన్పుట్స్. ఇప్పుడు ఆ పైన ఉన్న ఇన్వాయిస్ కూడా తీసుకోండి. సోర్స్ సైడ్లో సోర్స్ జస్ట్ ట్రాక్ చేయండి. షార్ట్ బై కీ తీసుకోండి. ఇంతకీ మీ వాయిస్ క్లియర్ లేదు. ఓకే, షార్ట్ బై కీ తీసుకోండి. సార్ట్ బై కీ. ఓకే. ఓకే, సో కీ వచ్చేసరికి తర్వాత ఇక్కడ నుంచి ఒకసారి ఇన్వాయిస్ నెంబర్కి వాల్యూ ఇవ్వండి. వాల్యూ కాన్స్టెంట్ ఇవ్వమంటున్నారా? పైన ఇన్వాయిస్ నెంబర్ నుంచి వాల్యూకి. ఓకే. దీని నుంచి డైరెక్ట్ ఇన్వాయిస్ నెంబర్కి ఇవ్వండి. అసలు జనరేట్ అవుతుందా లేదా చెక్ చేయండి. ఇలానే అన్నారు కదా. ఓకే. ఇది రిమూవ్ చేయాలా? రిమూవ్ కాంటెక్స్ట్ తీసాను. అవసరం లేదు. నా వాయిస్ అనిపిస్తుందా మీకు అందరికీ? కొంచెం ప్రాపర్ నాకు లో ఉంది వాయిస్. ఇది క్లోజ్ చేసేయండి. ఇది క్లోజ్ చేసేసి 1 to 1 మ్యాప్ చేసేయండి. ఇన్వాయిస్ నెంబర్ టు ఇన్వాయిస్ నెంబర్. ఓకే, అసలు ఇన్వాయిస్ లాజిక్ తీసుకోండి. పైన ఇది కాదు, పైన ఇన్వాయిస్ లాజిక్ తీసుకోండి. రిసీవర్ సైడ్ ఇన్వాయిస్ 1 to మల్టిపుల్ ఉంది కదా, ఇదేనా? ఓకే, కొంచెం పైకి వెళ్ళండి. దీంట్లో సార్ట్ బై కీ తీసుకోండి. ఇక్కడ సార్ట్ బై కీ. సో సార్ట్ ఇక్కడ నుంచి సార్ట్కి కీకి అండ్ ఇన్వాయిస్ నెంబర్ ఇంకోటి తీసుకొని వాల్యూకి పైన ఇన్వాయిస్ నెంబర్ ఉంది కదా, పైన హెడర్లో సోర్స్. ఆ లాజిక్ అంతే ఉంచండి. మీరు చేసే లాజిక్ ఇన్వాయిస్ అనే రికార్డ్ ఫీల్డ్కి. ఓకే. ఇప్పుడు ఇది రిమూవ్ చేయొచ్చు. ఓకే, దీని సార్ట్ బై కీ నుంచి ఇన్వాయిస్ మ్యాప్ చేయండి. ఇప్పుడు ఇన్వాయిస్ నెంబర్ అంటున్నారు కదా.
ఓకే. సో, ఇన్వాయిస్ తీసుకున్నారు కదా! సోర్స్ స్ట్రక్చర్‌లో మీకు ఇన్వాయిస్ నంబర్‌ను కూడా కిందకి తీసుకురండి. ఓకే. ఇక్కడ సార్ట్ బై కీ తీసుకోండి. ఓకే. కీలో ఇన్వాయిస్ నంబర్ ఇవ్వండి. సారీ. వాల్యూలో. దీని నుంచి ఇన్వాయిస్ ఇవ్వండి. ఒకసారి డిస్ప్లేకి చూడండి. అవుట్పుట్ ఏమొస్తుంది. ఒకసారి దాన్ని ఇంటర్చేంజ్ చేయండి. ఇన్వాయిస్ టు వాల్యూ, ఇన్వాయిస్ నెంబర్ టు కీ. అంటే ఇన్వాయిస్ కీ నుంచి ఇన్వాయిస్ వాల్యూస్ ఇంటర్చేంజ్ చేయండి. ఇన్వాయిస్ టు కీ వాల్యూ, ఇన్వాయిస్ నెంబర్ టు కీ. ఓకే. డిస్ప్లే చేయాలి. సరే, నేను ఒకసారి చెక్ చేసి నేను టెస్ట్ చేసి మీకు చెప్తా. ఓకే. అండ్ గ్యాదర్ కూడా అఖిల్ ఈ మ్యాపింగ్ నాకు పంపారా? పంపాను అఖిల్. మ్యాపింగ్ పేలోడ్ పంపాను. ఓకే, నేను టెస్ట్ చేసి చెప్తా. అండ్ ఇదేమవుతుంది ఇప్పుడు నేను మీరు చెప్పి అప్పుడు జనరల్గా రికార్డ్స్ ఈక్వల్ అయిన రికార్డ్స్ పాస్ అయిపోయి గ్యాదర్ అవ్వాలి అని ఇచ్చాం కదా, అవును. అది కాంకాటినేట్ స్ట్రాటజీ పెట్టినప్పుడు వర్క్ అవుతుంది. ప్లేన్ టెక్స్ట్ కాంకాటినేట్ ఓకే. వర్క్ అవ్వట్లేదు. అంటే ఇది ఇచ్చినప్పుడు ఎక్స్పాత్ ఇచ్చినప్పుడు నల్లని వస్తుంది. నల్ కాంటెక్స్ట్ పాస్డ్ అని వస్తుంది. అది ఎందుకు? నేను ఇది ప్రాపర్ ఎందుకంటే మీరు ప్రాపర్టీ డాట్ క్లియర్ పెట్టారు కదా. అవును. సో దట్ ఈస్ నల్ మెసేజ్ కదా. సో గ్యాదర్ బిహేవియర్ ఎలా ఉంటుంది? ఈవెన్ దో దేర్ ఇస్ అనదర్ బ్రాంచెస్ లో వచ్చే బ్రాంచెస్ కూడా గ్యాదర్ చేసుకుంటుంది ఆ ప్లేస్ లో. సో మీరు అక్కడ నల్ పంపిస్తున్నారు కాబట్టి మేబీ దానివల్ల నల్ వస్తుంది. సో యూ షుడ్ గో ఫర్ ద కంకాటినేట్ ఓన్లీ. సో ఇక్కడ వర్క్ అవ్వదు అంటుంది అంతే. ఓన్లీ కాంకాటినేట్ పెడితే వర్క్ సో అవుతుంది. అదే సినారియో మీరు రౌటింగ్ తీసేసి 1 to 1 చేస్తే స్ప్లిటర్ నుంచి చూస్తే ఇట్ విల్ వర్క్ అగైన్. యాక్చువల్గా ఇంకొకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు మనం స్ప్లిట్ చేసి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఇక్కడ స్ప్లిట్ చేసి పంపిస్తున్నాం కదా రిక్వెస్ట్ రిప్లై నుంచి, దీని బ్రాంచ్లో దీనికి దీని బ్రాంచ్లో దీనికి వర్క్ చేసుకున్నామంటే అసలు గ్యాదర్కి మెసేజే పాస్ అవ్వట్లేదు, అక్కడికే స్టాప్ అయిపోతుంది లైఫ్లో. ఇప్పుడు నేను గ్యాదర్ లేకుండా ఎండ్కి ఇస్తే దీని నుంచి వచ్చినట్టు ఇప్పుడు నేను 2 ప్రోడక్ట్ ఐడీస్ పాస్ చేస్తున్నాను ఇక్కడ. సో దీని నుంచి వచ్చే రెస్పాన్స్ జనరల్గా దీనికి వెళ్ళిపోతుంది ఎండ్కి. బట్ నేను ఇక్కడ ప్రతి బ్రాంచ్లో గ్యాదర్ పెడితే ఏమవుతుంది? అవ్వట్లేదు. నేను చాట్‌జీపీటీని అడిగితే అంటే స్ప్లిట్ కాంటెక్స్ట్ ఒకటే గ్యాదర్, అంటే ఇప్పుడు డూప్లికేట్ అవుతుంది కాబట్టి ప్రతి బ్రాంచ్లో ఒక స్ప్లిట్ కాంటెక్స్ట్ ఒకటే గ్యాదర్ మల్టీకాస్ట్ యూస్ చేసినప్పుడు ఇఫ్ యూ వాంట్ టు గ్యాదర్ ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అంటే ఆ 2 బ్రాంచెస్ ని సింగిల్ బ్రాంచ్ లోకి తీసుకోవాలి. అదే చెప్పాను. వెన్ యు ఆర్ గ్యాదరింగ్ ఫ్రమ్ ద డిఫరెంట్ బ్రాంచెస్, ఒక బ్రాంచెస్ లో మనం గ్యాదర్ చేయలేము ఎందుకంటే వర్క్ అవ్వదు. ఏ బ్రాంచ్ ఆ బ్రాంచ్ కి గ్యాదర్ అవుతుంది అన్నారు కదా అఖిల్ అప్పుడు. అంటే ఇప్పుడు ఈ బ్రాంచ్ సపరేట్ గా దీనికి గ్యాదర్ అయిపోతుంది, ఈ బ్రాంచ్ దీనికి సపరేట్ అవుతుంది. బట్ ఈ రెండు గ్యాదర్ చేయాలంటే మాత్రం జాయిన్ వాడాలి అన్నారు కదా. అవును. బట్ ఇక్కడ స్ప్లిట్టర్ పెడితే వర్క్ అవ్వట్లేదు. ఆఫ్టర్ ప్యారలల్ మల్టీకాస్ట్ దేని దానికి స్ప్లిట్టర్ పెడితే అప్పుడు వర్క్ అవుతుంది. అంటే ఇప్పుడు జనరల్ గా గ్యాదర్ ఎలా ఉంటుంది? స్ప్లిట్ కాంటెక్స్ట్ అనేది ఒకటే గ్యాదర్ క్లోజ్ చేయాలి అఖిల్. ఓకే. అండ్ ఇక్కడ కూడా ఏమవుతుంది అఖిల్, ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఇందులో నుంచి వచ్చేది నాకు మొత్తం యాడ్ అవ్వాలి కదా, ఐ మీన్ ఎండ్కి వెళ్ళాలి కదా. బట్ నాకు ఎలా వెళ్తుందంటే ప్రతి స్ప్లిట్ కాంటెక్స్ట్ కి గ్యాదర్ చేస్తుంది. అంటే ప్రోడక్ట్ 1 కి దీని నుంచి వచ్చిన రెస్పాన్స్ గ్యాదర్ అయి వెళ్తుంది. మళ్ళీ ప్రోడక్ట్ 2 కి దీని నుంచి వచ్చిన రెస్పాన్స్ గ్యాదర్ అయి వెళ్తుంది.
బట్ అంటే ఓవరాల్‌గా మొత్తం ఓవరాల్‌గా అవ్వదు అఖిల్. అంటే నాకు కంప్లీట్ అప్పుడు అలా అవ్వాలంటే స్ప్లిట్ మీకు రిక్వెస్ట్ రిప్లై ముందుండి దాని తర్వాత గ్యాదర్ ఉండాలి. అంటే నేను మొత్తం ఒకటేసారి గ్యాదర్ చేస్తున్నాను కదా ఆఫ్టర్ జాయిన్. అవును, బట్ ఇక్కడ మీకు సింగిల్ ఇండివిజువల్ మెసేజ్ కదా, మీకు ఎలా అవుతుంది ఒకసారి అవుట్పుట్ చూపండి, నాకు అర్థం కాల. అంటే ఒకటే పేలోడ్ వస్తది అని చెప్పారు కదా ఆ రోజు. అంటే మొత్తం ఇందులో నుంచి వస్తది. బట్ నాకు 2 వస్తున్నాయి అన్నమాట. ప్రతి స్ప్లిట్‌కి ఒకటి వస్తుంది. ఓకే, కాకపోతే గ్యాదర్ బిహేవియర్ చాలా డిఫరెంట్‌గా ఉంది అఖిల్. అంటే మనం గ్యాదర్ అనుకున్నట్టు ఎప్పుడు ప్రతిసారి అవ్వట్లేదు. గ్యాదర్ ఎప్పుడు డిఫరెంట్ ఉంటుంది. మీరు రియల్ టైమ్‌లో ఎక్కువ వాడరా గ్యాదర్ మీరు అఖిల్? గ్యాదర్ ఎక్కువ వాటర్ అంటే బేసిక్ ఇప్పుడు మనం ఇక్కడ ఏంటి మనకి రిక్వైర్మెంట్ సోర్స్ ఇదే కేసు. బేసిక్ నేను ఎక్కువ వాడను. బేసిక్ ఇప్పుడు మీకు స్ప్లిట్ నుంచి స్ప్లిట్ అయ్యి రిసీవర్ పంపాలి. రిసీవర్ పంపినప్పుడు మీకు దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ మల్టిపుల్ వస్తాయి, అవి సింగిల్ గా తీసుకోవాలి కదా. దానిలో ఆ బ్రాంచ్ నుంచి ఈ బ్రాంచ్ నుంచి వచ్చిన అన్ని యాడ్ ఇప్పుడు ఫర్ అయిపోయి ఎగ్జాంపుల్ మోస్ట్ ఓవర్ మనకి ఎలా ఉంటుందంటే మల్టిపుల్ రికార్డ్స్ ఉంటాయి. రికార్డ్ మనం కండిషన్ చెక్ చేసుకుంటాం. సో ఉన్న రికార్డ్స్ అన్ని మనం రిసీవర్ పంపిస్తాం, మ్యాచ్ అయిన రికార్డ్స్ అన్ని గ్యాదర్ చేసుకుని. దట్ ఈస్ ద రిక్వైర్మెంట్ కదా. కానీ అదే కేసులో మనం అంతా రికార్డ్స్ ని ఫిల్టర్ కి పంపించి మనకు కావాల్సిన రికార్డ్స్ ఫిల్టర్ లోనే రిమూవ్ చేసుకొని అన్వాంటెడ్ రికార్డ్స్ మనం రిసీవర్ కి పంపొచ్చు. బట్ ఫిల్టర్‌లో అంటే సింగిల్ వెళ్తుంటది కదా అఖిల్ ఫిల్టర్‌కి. సింగిల్ వెళ్ళదు అసలు, మనం స్ప్లిట్ చేయం కదా. ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాం కదా స్ప్లిట్. అంటే స్ప్లిట్ ఈ కేసులో ఇలా చేస్తున్నాం. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, కేటగిరీ 1 ఉంటే ఒక రిసీవర్ కి వెళ్ళాలి, కేటగిరీ 2 ఉంటే ఒక రిసీవర్ కి వెళ్ళాలి. మనం ఏం అది చేస్తాం, రూటర్ కండిషన్ కదా అఖిల్. కేటగిరీ నేను ఇప్పుడు అసలు రూటర్ కాకుండా ఇప్పుడు ఇక్కడ ఉంది మనకేంటి నాకు ఇప్పుడు ప్రొడక్ట్ ఐడి సప్లయర్ ఐడి వస్తుంది. నేను 2 ఎంటిటీస్‌కి కనెక్ట్ చేసి అంటే 2 ఏపీఐస్‌కి 2 ఎంటిటీస్‌కి కనెక్ట్ అయ్యి దాని నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ అయ్యి వెళ్ళాలి నాకు. ఓకే అవును, అంటే ఆ ప్రొడక్ట్ ఐడి సో దానికి మనం రూటర్ వాడడం కదా. కంపల్సరీ ప్రతి ప్రొడక్ట్‌కి ఒక రెస్పాన్స్ వస్తది కదా. సో ఇక్కడ ఎందుకు ఈ బిహేవియర్ అంటే ఒకసారి మళ్ళీ 5 మెసేజ్, ఇక్కడ మీకు 2 మెసేజెస్ వచ్చాయి కదా. ఎన్ని మెసేజెస్ వచ్చాయి గ్యాదర్ లో? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది అఖిల్. గ్యాదర్ లో ఎన్ని మెసేజెస్ వచ్చాయి? అవును, 2 వచ్చాయి అఖిల్. అంటే ఇప్పుడు ఒక బ్రాంచ్ నుంచి వచ్చిన సప్లయర్ అంటే నేను 1 ఇచ్చాను కదా. సో ఆ 1 సప్లయర్ ఐడికి మార్చినప్పుడు అందులో నుంచి వచ్చిన రెస్పాన్స్ అండ్ ప్రోడక్ట్ ఐడి ఇప్పుడు 1 ప్రోడక్ట్ ఐడి 1 మ్యాచ్ వచ్చినప్పుడు ఇంకొక ఎంటిటీ ప్రోడక్ట్ ఎంటిటీ నుంచి వచ్చిన రెస్పాన్స్ యాడ్ అయ్యింది. నెక్స్ట్ ఇప్పుడు 2 సెకండ్ దాంట్లో ఏమో ప్రోడక్ట్ ఐడి 2 అని వస్తే ప్రోడక్ట్ ఎంటిటీ అండ్ సప్లయర్ ఐడి 2 వచ్చిన సప్లయర్ ఎంటిటీ నుంచి వచ్చిన వాల్యూస్ వచ్చాయి. యాక్చువల్‌గా మన రిక్వైర్మెంట్ ఏంటి కంప్లీట్‌గా అసలు ఈ మొత్తం ఒక్కటే పేలోడ్ లాగా వెళ్ళాలి నాకు. ఓకే, క్లోజ్ చేసిన ఐఫ్లో ఒకసారి చూపండి. ఇప్పుడు ఇక్కడ స్ప్లిట్టర్ మెసేజ్ బాడీ వాడాను, జనరల్ స్ప్లిట్టర్ యూజ్ చేశాను. కంటెంట్ మాడిఫైయర్‌లో ప్రోడక్ట్ ఐడి సప్లయర్ గ్యాదర్ చూపించండి ఒకసారి. గ్యాదర్ ఏమి యూజ్ చేశారు? ప్లెయిన్ కాంకాటినేట్ యూజ్ చేశాను. ఎందుకంటే అంటే ఎక్స్ఎంఎల్స్ డిఫరెంట్ వస్తున్నాయి కదా అక్కడ ఇక్కడ. సో ప్లెయిన్ టెక్స్ట్ కాంకాటినేట్ పెట్టాను. అంటే ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ డిఫరెంట్ కంబైన్ పెట్టొచ్చు బట్ మల్టీ మ్యాప్ వస్తుందని ఇలా పెట్టాను.
కంబైన్లో కూడా సేమ్ మీకు సేమ్ బిహేవియరా? కంబైన్ చూడలేదు అఖిల్ నేను. అంటే కంబైన్ అంటే ఎక్స్ఎంఎల్ డిఫరెంట్ ఫార్మాట్ కంబైన్ అంటున్నారా? ఎక్స్ఎం డిఫరెంట్ ఫార్మాట్. హ్మ్. సేమ్. విత్ మల్టీమాప్ మెసేజ్ అదే వస్తుంది. సప్లయర్ ఐడి. ట్రేస్ ఓపెన్ మానిటరింగ్ సెక్షన్లోకి వెళ్ళి ట్రేస్ ఓపెన్ చేయండి. ఓకే. వేరే డూప్లికేట్ చేసుకొని మానిటరింగ్ సెక్షన్కి వెళ్ళి ట్రేస్. ఇలాంటి కేసెస్ ఎప్పుడైనా వస్తాయా అఖిల్? అంటే వచ్చే మొత్తం డేటా నాకు అన్ని ఎంటిటీస్ నుంచి వచ్చేవి గ్యాదర్ అవ్వాలని. రావచ్చు. కానీ అప్పుడు గ్యాదరే వాడాలి కదా అఖిల్, మనకి ఫిల్టర్ వాడడానికి అవ్వదు కదా. అంటే రెస్పాన్స్ ప్రతి ఒక్కటి సింగిల్ వస్తుంది కదా. గ్యాదర్ అవుతారు. ఇది ఎవరైనా ట్రై చేశారా అఖిల్? అంటే అప్పుడు ఇది మీరు ఇచ్చారు కదా, మేబీ ఎవరికైనా వచ్చిందేమో, ఎవరు అడగలేదు కాబట్టి. నేను చెక్ చేయలేదు. వేరే శ్రీలత మీరు చేశారు. ఇది సార్ చెప్పిన క్లాసే కదా, సేమ్ అలానే ప్రాక్టీస్ చేశాను, కరెక్ట్గానే వచ్చింది దివ్య. యా ప్లేన్ టెక్స్ట్ కన్కర్నెన్స్ అలా వచ్చింది నాకైతే. కంప్లీట్ పేలోడ్ వచ్చిందా? రావాలి, బట్ దట్ కుడ్ మనది ట్రైల్ అకౌంట్ కదా, అప్పుడప్పుడు గా బిహేవ్ చేయొచ్చు. బట్ మోస్ట్లీ అయితే వచ్చేయాలి, ఎందుకంటే మనం ఇక్కడ జాయిన్ యూస్ చేసాం కదా. జాయిన్ ఏంటంటే మల్టిపుల్ బ్రాంచెస్ ని స్ప్లిట్ అయిన దగ్గర నుంచి మల్టిపుల్ బ్రాంచెస్ ని సింగిల్ బ్రాంచ్ లోకి తీసుకొస్తుంది. సో మీకు ఇన్పుట్స్ ఎన్ని ఉన్నా కూడా జాయిన్ నుంచి వచ్చే అవుట్పుట్ ఒకటే ఉంటుంది, అంటే మీన్ ఒకలా ఉంటుంది. దాన్ని అన్నిటిని గ్యాదర్ చేస్తుంది అన్నమాట, గ్యాదర్. ఎవరికైనా అంటే ఉంటే వాళ్ళు షేర్ చేస్తారా అఖిల్? ఒకసారి చూద్దాం. అంటే ఎందుకు అవ్వట్లేదు అర్థం కావట్లేదు. ఎవరైనా చేశారా? లేదంటే మీ ఐఫోన్ ఒకసారి నాకు పంపండి, డౌన్లోడ్ చేసి చాట్ లో పెట్టండి. ఇది అంటున్నారా? ఓకే, నేనే ఒకసారి చెక్ చేసి ఈ రెండు రేపు డిస్కస్ చేద్దాం. నేను టెస్ట్ చేస్తాను ఆ సైడ్ నుంచి, సేమ్ ఇష్యూ ఉంటే ఐ విల్ ట్రై టు రిజాల్వ్ ఇట్ అండ్ ఎలా చేసినా చెప్తా. ఓకే సార్. ఓకే, సో let me open the drive. ఓకే, సో నెక్స్ట్ వచ్చే అన్ని క్లాసెస్, మోస్ట్ ఆఫ్ ద క్లాసెస్ ఈ కాంట్ ఏబుల్ టు ప్రాక్టీస్. మీరు ప్రాక్టీస్ ఎక్కువ చేయలేరు అనమాట, ఓన్లీ థియరిటికల్ నాలెడ్జే తెలుసుకుంటారు. సో ఆల్మోస్ట్ వీ హ్యావ్ డన్ విత్ ద ఇంటిగ్రేషన్ సైడ్. ఇంటిగ్రేషన్స్ లో ప్రతి ప్యాలెట్ ఫంక్షన్ మనం కవర్ చేసాం, ఇంకొన్ని ఉన్నాయి. ఐ విల్ టేక్ వన్ క్లాస్ ఫర్ దట్ వన్. బట్ నెక్స్ట్ మనం చూసేదన్నీ క్యాపబిలిటీస్ అనమాట. సో వాట్ ఆర్ ద క్యాపబిలిటీస్?
ఓకే. సో నెక్స్ట్ వచ్చే క్లాసెస్ అన్ని వి విల్ సీ అబౌట్ ద క్యాపబిలిటీస్, సిపిఐ యొక్క క్యాపబిలిటీస్ 02, 05 క్యాపబిలిటీస్. సో బేసిక్గా సిపిఐ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వెన్ దే స్టార్టెడ్ లాంచింగ్ ద సిపిఐ, డైరెక్ట్గా సిపిఐ ఏం ల్యాండ్ చేయలేదు వాళ్ళు, హెచ్సిఐని ల్యాండ్ చేశారు. స్లోలీ ఇట్ వెంట్ టు సిపిఐ. దాని తర్వాత దాన్ని మనం ఇప్పుడు బీటీపీ ఐఎస్ అంటున్నాం. సో బీటీపీ ఐఎస్ కింద మార్చినప్పుడు నాట్ ఓన్లీ దిస్ ఇంటిగ్రేషనే కాకుండా దీనికి కొన్ని క్యాపబిలిటీస్ యాడ్ చేశారనమాట, లైక్ ఓపెన్ కనెక్టర్స్, ఈవెంట్ మెష్, దాని తర్వాత ఇంటిగ్రేషన్ అడ్వైజర్, దాని తర్వాత హోటల్స్, ఓపెన్ కనెక్టర్స్, APIM, which is an API management. So not only okay, ఈ టూల్ ఇంటిగ్రేషన్ కే కాదు, it should be beyond the integration అని they have added few capabilities. సో ఆ capabilities తో మనకి సో HCI నుంచి slowly they have started calling CPI. Now people is calling BTP-IS. మీరు ఎక్కడైనా BTP CPI, BTP-IS, BTP HCI అని చూస్తే ఆల్ నేమ్స్ ఆర్ సేమ్. డోంట్ కన్ఫ్యూజ్, నేను BTP నేర్చుకోలేదు కదా నాకు తెలియదు. సో BTP is nothing but CPI is part of BTP. Integration suite is the part of BTP. సో దీంట్లో మనం ఇంటిగ్రేషనే కాకుండా దే have added few more capabilities. ఓపెన్ కనెక్టర్స్, ఈవెంట్ మెష్, ఇంటిగ్రేషన్ అడ్వైజర్ అండ్ APIM. సో ఇప్పుడు మీకు ఏ క్యాపబిలిటీస్ ఉన్నాయో మీకు తెలియాలంటే ఇఫ్ యూ గో టు క్లిక్ ఆన్ ద హోమ్ పేజ్, మీరు హోమ్ పేజ్ మీద క్లిక్ చేస్తే సో దీస్ ఆర్ ద క్యాపబిలిటీస్. ఓకే, సో ఇంటిగ్రేషన్స్ మనకు ఆల్రెడీ తెలుసు, మనం చేసేదన్నీ ఇంటిగ్రేషన్స్, దట్ ఈస్ మెయిన్ కోర్ క్యాపబిలిటీ. నెక్స్ట్ API మేనేజ్మెంట్, అండ్ దీస్ ఆర్ ద ట్రేడింగ్ పార్ట్నర్స్ అండ్ ఇంటిగ్రేషన్ అడ్వైజర్స్. సో ఈ ట్రేడింగ్ పార్ట్నర్స్ ఇంప్లిమెంట్ మ్యాక్స్ అండ్ మిక్స్. సో ఇవన్నీ ఏంటి అంటే TPM రిలేటెడ్ B2B సినారియోస్ అన్నమాట. సో దీంట్లో ఇంకోటి ఏంటంటే ఎక్స్టెండ్ నాన్ ఎస్ఏపి కనెక్టివిటీ ఉంది. దిస్ ఈజ్ అన్ ఓపెన్ కనెక్టర్స్ అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద క్యాపబిలిటీస్. దీంతో పాటు ఈవెంట్ మెష్ సపోర్ట్ చేస్తుంది. సో ఇవన్నీ క్యాపబిలిటీస్ అన్నమాట. సో నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లో ఈచ్ క్యాపబిలిటీ మనం చూస్తాం. సో ఏం చేయొచ్చు, వాట్ ఆర్ దోస్ క్యాపబిలిటీ, హౌ కెన్ దోస్ క్యాపబిలిటీస్ విల్ హెల్ప్స్ ఇన్ ద ఇంటిగ్రేషన్ అనేది మన అప్కమింగ్ క్లాసెస్లో తెలుస్తుంది. ఓకే, ఫర్ నౌ టుడే we will see a new topic called cloud connector. సో బేసిక్గా సో ఫార్ మనం చేసిన సినారియోస్ అన్నీ ఏ రిసీవర్స్ కైనా దానికైనా మనం we have connected, we are getting some data from the source system, we are sending the data to the target system. Is this adapter, sir? No, it's not an adapter. ఓకే, సో ఫార్ మనం చేసిన సినారియోస్ అన్ని ఒక డేటా వస్తుంది సిపిఐకి, బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్, బేస్డ్ ఆన్ ద సిస్టమ్ బిహేవియర్. సో ఎస్ఏపి అయితే విల్ గో ఫర్ ద IDOC, if it is an API will go for the OData API, if it is SOAP API will go for the SOAP API, mail system will go for the mail adapter, and what else we have seen, yeah, so HTTP adapter also we can go for SOAP or OData, anything. So these many adapters we have seen. సో అవన్నీ ఒక సిస్టమ్తో కనెక్ట్ అవటానికి అనమాట. కానీ కొన్ని కేసెస్లో వీ నీడ్ టు కనెక్ట్ టు ద ఆన్ ప్రిమైజ్ సిస్టమ్స్. లెట్స్ సే మనం ఎస్ఏపి సిస్టమ్తో కనెక్ట్ అయ్యాం, ఎస్ఏపి ఈసీసీ, వాట్ ఈస్ ఆన్ ప్రిమైజ్ అండ్ వాట్ ఈస్ క్లౌడ్ సిస్టమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆన్ ప్రిమైజ్ అంటే ఏంటి, క్లౌడ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆన్ ప్రిమైజ్ అండ్ క్లౌడ్? If you connect over internet, it's a cloud. If you connect with internal systems, with on-premise. Okay, so let's keep it simple. So if you want to connect any local applications, okay, if you want to connect any of the local servers that installed in your local machine, ఒక application ని ఒక సర్వర్ ఇన్స్టాల్ ఇన్ యువర్ లోకల్ మిషన్, అలాంటి సర్వర్స్ ని కనెక్ట్ అవ్వడానికి అలాంటి అప్లికేషన్స్ ని ఆన్ ప్రిమైజ్ అంటాం. అంటే మన ప్రెమిసెస్ లో మన అప్లికేషన్ లో రన్ అవుతూ ఉంటుంది అనమాట ఒక అప్లికేషన్ ద్వారా. దోస్ ఆర్ ద ఆన్ ప్రిమైజ్. వేరస్ క్లౌడ్ అంటే ఓవర్ ఇంటర్నెట్. ఇఫ్ యూ యాక్సెస్ ఎనీ అప్లికేషన్ ఓవర్ ఇంటర్నెట్, క్రోమ్కి వెళ్ళి facebook.com, youtube.com, twitter.com సంథింగ్ మీరు యాక్సెస్ చేస్తే దోస్ ఆర్ ద క్లౌడ్ అప్లికేషన్స్.
అలా కాకుండా ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యి స్టార్ట్లోకి వెళ్ళి అప్లికేషన్ ఓపెన్ చేసి అక్కడ మీరు యాక్సెస్ చేస్తుంది దట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఆన్ ప్రిమైజ్ అప్లికేషన్. ఎనీ అప్లికేషన్ యూ ఇన్స్టాల్ ఇన్ యువర్ లోకల్ మిషన్ that is called on-premise application. Any application that you access over internet, those are called the cloud applications. So, what is the example of on-premise applications లో ఏమన్నా on-premise examples తెలుసా మీకు? మనకి ECC SAP ఒక PIPO. అప్లికేషన్ మన ఇన్స్టాల్ చూపించారు కదా, ప్యాడ్. What is that one? అది That is an ECC. అన్ప్రమైజ్ కి వస్తుంది కదా. Yeah, that is ECC. Same way we have S4HANA. S4HANAలో సో టోటల్గా మనకి on-premise ఉంది, క్లౌడ్ ఉంది. on-premise ఉంది, క్లౌడ్ ఉంది. డిపెండ్స్ అపాన్ ద కస్టమర్ రిక్వైర్మెంట్. కస్టమర్కి on-premise కావాలంటే on-premise తీసుకుంటాడు, క్లౌడ్ కావాలంటే క్లౌడ్ తీసుకుంటాడు. దీంతో పాటు పిఐపిఓ ఈజ్ ఆల్సో on-premise సిస్టమ్స్ అన్నమాట. సో పిఐపిఓ కానీ కంప్లీట్ ఇంటిగ్రేషన్ పిఐపిఓ అంతా on-premise. దీంతో పాటు కొన్ని కేసెస్లో ఎస్ఎఫ్టిపి కూడా on-premise ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. ఒక on-premise సిస్టమ్కి మీరు ఏమన్నా on-premise సిస్టమ్ కనెక్ట్ అయ్యారంటే ఎస్ we have connected ECC which is running on on-premise, and we have S4HANA which is also running on on-premise. We don't have cloud S4HANA, we are running on on-premise అని చెప్పొచ్చు. So whereas PIPO is an on-premise application, కొన్ని SFTPs, not all. So there is a chance of SFTP is also running on on-premise. Whereas cloud applications, nothing but CPI, cloud application, SuccessFactor, purely cloud application, అండ్ ఇలా మనకి ఇంకొన్ని అప్లికేషన్స్ ఉంటాయి అన్నమాట. సో దీస్ ఆర్ ద ఆన్ ప్రిమైజ్ అప్లికేషన్స్ అండ్ క్లౌడ్ అప్లికేషన్స్. సో ఫార్ మనం చేసినప్పుడు ఏంటంటే మీరు ఒకటి గమనిస్తే అడాప్టర్ లెవెల్లో ఆల్వేస్ వీ హ్యావ్ సెలెక్టెడ్ ప్రాక్సీ టైప్ యాజ్ అన్ ఇంటర్నెట్. Proxy type as an internet. Let's say this is an HTTP adapter you are using and you are connecting to S4HANA system and you have used proxy type as an internet. Okay, this is what we will do. So far మనం చేసిన రిక్వైర్మెంట్స్, మనం చేసిన డెవలప్మెంట్స్ అన్ని ఇలా చేసాం. సోర్స్ నుంచి ఒక డేటా వస్తుంది, అది మనం ఒక సిస్టమ్కి కనెక్ట్ చేస్తున్నాం. ఇట్ కుడ్ బి ఎస్ఏపి సిస్టమ్, ఇట్ కుడ్ బి నాన్ ఎస్ఏపి సిస్టమ్, ఎనీథింగ్. విత్ ద హెల్ప్ ఆఫ్ అడాప్టర్స్ వీ హ్యావ్ కనెక్టెడ్, వీ హ్యావ్ సెండ్ ద డేటా టు ద రిసీవర్స్. సో రిసీవర్ సైడ్ మనం రిసీవర్ అడాప్టర్ యూజ్ చేస్తాం, అడాప్టర్ యూజ్ చేసి మనం పంపిస్తాం. లెట్ us go and take any of the scenario. Flow. Take anything. Okay. So for now, just ఒక identification కోసం. So ignore all the requirement. But when you are sending the data, okay, when you are sending the data to the receiver, నార్మల్గా మనం అడాప్టర్స్ యూస్ చేస్తాం. సో ఓకే, లెట్ ఇట్ బి అడాప్టర్. Go to connection. Now you are connecting to S4HANA system. S4HANA system నార్మల్గా ఇక్కడ చూస్తే ఆల్వేస్ సో ఫార్ వీ హ్యావ్ డన్ విత్ ద ప్రాక్సీ టైప్. మనం చూసింది ఇది, కానీ మీరు ఇక్కడ సెలెక్ట్ చేస్తే యూ హ్యావ్ అన్ ఆప్షన్ కాల్ ఇంటర్నెట్ ఆర్ ఆన్ ప్రిమైజ్. సో యువర్ S4HANA system is running on cloud, then your proxy type will be the internet. If your S4HANA is running on on-premise, your proxy type will be the on-premise. సో నేను ఇంటర్నెట్ పెట్టి నేను ఆన్-ప్రిమైజ్ సిస్టమ్కి కనెక్ట్ అవుతానంటే యూ కాంట్ ఏబుల్ టు కనెక్ట్, మీరు కనెక్ట్ అవ్వలేరు always. So if you want to connect to any of the on-premise system, your proxy type should be the internet. Sorry, on-premise instead of internet. By default ga internet ఉంటుంది. So if you are connecting to any of this system, if you are connecting from the CPI to ECC, if you are connecting to CPI to S4HANA, if you are connecting to any PIPO system from CPI, if you are connecting to any of the SFTP on-premise system, so always that adapter. So you can use IDOC adapter, you can use HTTP adapter, you can use SOAP adapter, or you can use ODAT adapter, and you can use FTP adapter, you can use SFTP adapter. ఏ అడాప్టర్ అని యూజ్ చేయండి. సో let me take now one more adapter. IDOC చూసాం. Let me take HTTP over here, proxy type by default internet.
సో సెలెక్ట్ దిస్ వన్. సో ప్రతి అడాప్టర్ కి ఉంటుంది అనమాట. ఓన్లీ సక్సెస్ ఫ్యాక్టర్ కి బై డిఫాల్ట్ గా సక్సెస్ ఫ్యాక్టర్ డిజైన్ క్లౌడ్ అప్లికేషన్ కాబట్టి దానికి ఆన్ ప్రిమైజ్ అనే టాపిక్ లేదు కాబట్టి వీ డోంట్ సీ ఎనీ సక్సెస్ ఫ్యాక్టర్. బట్ ఇఫ్ యూ సీ go to any of the even for OData, click on the OData, click on the V2, go to here, go to connection and proxy type internet on premise. ప్రతి అడాప్టర్ కి ఉంటుంది. దట్ మీన్స్ మనం కనెక్ట్ అయ్యేటప్పుడు అది ఏ అప్లికేషన్, అది క్లౌడ్ అప్లికేషనా లేదంటే ఆన్ ప్రిమైజ్ అప్లికేషనా తెలియాలి. సో బై డిఫాల్ట్ గా ఇంటర్నెట్ ఉంటుంది కాబట్టి ఇఫ్ యూ ఫీల్ దట్ ఈస్ ఎ క్లౌడ్ అప్లికేషన్ కనెక్ట్ అయిపోతుంది. బికాస్ వీఆర్ కనెక్టింగ్ ఫ్రమ్ సిపిఐ టు క్లౌడ్, సిపిఐ టు వన్ మోర్ క్లౌడ్. మనం ఏం పెట్టాం సిపిఐలో అడాప్టర్ లెవెల్లో ఇంటర్నెట్ అని పెట్టాం. సో ఇంటర్నెట్ ఈస్ నథింగ్ బట్ అండ్ క్లౌడ్. సో యూ కెన్ ఏబుల్ టు కనెక్ట్ ఈజీలీ. సిపిఐ దేని మీద రన్ అవుతుంది, క్లౌడ్ ఆన్ ప్రిమైజ్? Cloud. Cloud. So cloud to cloud always integration will not have any problem. CPI is running on cloud. The target server is also cloud. So our proxy type is an internet. So there is no issue. We can able to connect. But when you are connecting from CPI, which is running on cloud, and when you want to connect to S4HANA, which is running on premise, you can't able to use same settings. మీరు సేమ్ ఇంటర్నెట్ యూస్ చేయలేదు ఎందుకంటే ఇది ఆన్ ప్రిమైజ్ అని మనకు తెలుసు. సో అవర్ S4 సిస్టమ్ ఈస్ రన్నింగ్ ఆన్ ప్రిమైజ్, బట్ యు ఆర్ యూజింగ్ ఇంటర్నెట్, యూ వాంట్ ఏబుల్ టు కనెక్ట్ ఇట్. అలాంటి కేసెస్లో మనం యూజ్ చేసేది, మనం బేసిక్గా ప్రాక్సీ టైప్ ఇంటర్నెట్ నుంచి ఆన్ ప్రిమైజ్ మారిస్తే సరిపోదు. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ సెట్టింగ్, దట్స్ ఇట్. సో if you want to connect to any on-premise system, that could be SAP system, that could be non-SAP system, any on-premise application, if you want to connect from the CPI, we should go through Cloud Connector. Okay, here Cloud Connector will act as a middleware between CPI and the target system. Source నుంచి మనం డైరెక్ట్ టార్గెట్ పంపం. We will be sending to the Cloud Connector. This Cloud Connector will establish the connectivity between the on-premise application and our cloud application, and it will make the tunnel to transmit. ఒక ట్రస్ట్ ని మెయింటైన్ చేస్తుంది అనమాట, ఒక ట్రస్ట్ టనల్ ని ఓపెన్ చేస్తుంది. సో అది దట్ కుడ్ బి ఆన్ ప్రిమైజ్ సిస్టమ్, దట్ కుడ్ బి ఎస్ఏపి సిస్టమ్, దట్ కుడ్ బి నాన్ ఎస్ఏపి సిస్టమ్. సో ఆన్ ప్రిమైజ్ సిస్టమ్ నుంచి అవర్ సిపిఐ ఈజ్ అండ్ క్లౌడ్, and our target system is on premise. Now we want to send the data from CPI to S4HANA system. Let's say it's ECC or S4HANA or PIPO, any of the system. So you want to send the data to any of the system, but all these systems are running on premise. These are not the cloud applications. We have the connectivity details, we have everything, but when you try to connect, it won't allow you to connect to this particular system. ఆ సిస్టమ్ కి అలౌ చేయదన్నమాట, బికాస్ ఇట్ విల్ నాట్, ఓకే ఇదేదో సమ్ థర్డ్ పార్టీ అప్లికేషన్, ఐ డోంట్ ఫీల్ దిస్ ఈస్ సెక్యూర్, సో ఐ షుడ్ నాట్ కనెక్ట్ అని మన సిపిఐ సెక్యూరిటీ లేయర్ రిస్ట్రిక్ట్ చేసేస్తుంది. So in that cases, what we need to do, we need to bring a new connector which is called a cloud connector. So this cloud connector, why we will use cloud connector? Cloud connector is used to connect to, it's used to connect to on-premise applications from CPI. ఒక మన సిపిఐ నుంచి ఒక ఆన్ ప్రిమైజ్ అప్లికేషన్ కి ఎనీ ఆఫ్ దిస్ సిస్టమ్ ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్, డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వలేరు, యూ నీడ్ టు కనెక్ట్ విత్ ద క్లౌడ్ కనెక్టర్. మరి క్లౌడ్ కనెక్టర్ కి చాలా సెటప్ ఉంటుంది, ఇట్స్ ఎ బిగ్ సెటప్ అగైన్. హూ విల్ డూ దిస్ క్లౌడ్ కనెక్టర్ సెటప్? సో బేసిస్ విల్ డూ ద క్లౌడ్ కనెక్టర్ సెటప్. బేసిస్ టీమ్ విల్ హ్యాండిల్ దిస్ క్లౌడ్ కనెక్టర్. మనం ఏం చేయం, రియల్ టైమ్ లో యూ విల్ నెవర్ హ్యావ్ ద యాక్సెస్ టు ద క్లౌడ్ కనెక్టర్ సెటప్. ఏం జరుగుతుంది, బ్యాక్ అండ్ సిస్టమ్ డీటెయిల్స్ ఏంటి ఏమి ఇవ్వరు అనమాట. జస్ట్ they will give you the one thing which is called an location ID. If you select this on premise, you have this location ID. So ఈ location ID మీకు ఇస్తారనమాట. ఈ location ID let's say CPI_dev ఒక location ID క్రియేట్ చేశారు. ఫ్రమ్ హియర్ S4HANA సిస్టమ్ కి కనెక్ట్ అవుతాం. ఈ సిస్టమ్ కి కనెక్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ మనం ఈ సిస్టమ్ కి కనెక్ట్ అవుతాం. ఈ లొకేషన్ ఐడి ద్వారా
ఈ అడ్రస్కి వెళ్తుంది, అక్కడ నుంచి రిసీవర్కి వెళ్తుంది అనమాట. సో ఓన్లీ వన్ థింగ్ వీ విల్ గెట్ ఈస్ లొకేషన్ ఐడి. వాట్ ఈస్ దిస్ లొకేషన్ ఐడి? లొకేషన్ ఐడి లేకుండా కనెక్ట్ అవ్వలేరా అంటే కనెక్ట్ అవ్వచ్చు. సో ఈవెన్ వన్స్ దే డిడ్ ద కనెక్టివిటీ సెటప్ చేసిన తర్వాత మీరు జస్ట్ ఆన్ ప్రమైజ్ అని పెట్టేసి మీరు ఏం ఇవ్వకపోయినా సెండ్ చేస్తే వెళ్ళిపోతుంది. బట్ వై దిస్ లొకేషన్ ఐడి? సో ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ క్లౌడ్ కనెక్టర్స్, సో ఒక మల్టిపుల్ సర్వర్స్ కి మల్టిపుల్ క్లౌడ్ కనెక్టర్స్ మెయింటైన్ చేస్తే, ఇఫ్ యూ వాంట్ టు ఐడెంటిఫై, ఇఫ్ యూ వాంట్ టు రౌట్, ఇఫ్ యూ వాంట్ టు డైరెక్ట్ టు పర్టికులర్ క్లౌడ్ కనెక్టర్, దెన్ లొకేషన్ ఐడి అనేది హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే, ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు క్లౌడ్ కనెక్టర్ అంటే ఏంటంటే, క్లౌడ్ కనెక్టర్ ఈజ్ యూస్ టు కనెక్ట్ టు ద ఆన్ ప్రిమైజ్ సిస్టమ్. సో వాట్ ఆర్ ద ఆన్ ప్రిమైజ్ సిస్టమ్? ఈసీసీ, S4 అన్న, PAPO అండ్ ఆల్సో సమ్టైమ్స్ SFTP ఆన్ ప్రిమైజ్ సిస్టమ్స్. సో మీరేం చేస్తారు క్లౌడ్ కనెక్టర్ అంటే? సో నథింగ్, వీ విల్ డూ నథింగ్ because we are not the responsible for the cloud connector. Basis team is the responsible for the cloud connector, and once they done the setup, they will give the location ID and we will configure the location ID and we will be connecting to the on-premise system అని చెప్తాం. Instead of proxy internet, we will be changing to on-premise and we will be selecting the location ID. సో ఇంతవరకే మనం చెప్పాలి. కానీ ఇంటర్వ్యూస్ లో అంతకు ఆగరు. దే విల్ ఎక్స్పెక్ట్ ద మోర్. మనకి చేసినా చేయకపోయినా వాళ్ళు అడుగుతారు అన్నమాట, క్లౌడ్ కనెక్టర్లో ఏమేమి చేస్తాం ఏంటి అనేది. సో యూనిట్ బి అవేర్ హౌ క్లౌడ్ కనెక్టర్ సెటప్ విల్ బి డన్. ఎలా చేస్తారు క్లౌడ్ కనెక్టర్ సెటప్ అనేది మీకు తెలియాలి. సో మనం ప్రాక్టీస్ చేయలేము దీన్ని, ఐ మీన్ వర్క్ అయ్యేలా చేయలేము, ఎందుకంటే దిస్ ఈస్ నాట్ ద రియల్ టైమ్ సిస్టమ్. ఓకే, సో బట్ వీ విల్ ట్రై టు సీ వాట్ ఆర్ ద క్లౌడ్ కనెక్టర్స్ బ్లాక్స్. ఓకే, సో ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎలా సెటప్ చేస్తాం క్లౌడ్ కనెక్టర్, అసలు ఎందుకు సెటప్ చేయాలి, ఎలా సెటప్ చేయాలి అనేది. ఓకే, ఐ విల్ టెల్ యూ హియర్ ఇట్ సెల్ఫ్. వన్ సెకండ్, లెట్ మీ లాగ్ ఇన్ టు ద ట్రయల్ అకౌంట్. Go to your trial account. సో ఇక్కడ దీస్ ఆర్ ద సబ్ అకౌంట్స్. సో రియల్ టైమ్ లో మనకి మల్టిపుల్ సబ్ అకౌంట్స్ ఉంటాయి. డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్, అప్పుడప్పుడు శాండ్ బాక్స్, చాలా ఉంటాయి అన్నమాట. సో ఇఫ్ యూ ట్రై టు ఓపెన్ ఎనీ ఆఫ్ ద సబ్ అకౌంట్, సో ఇక్కడ మీకు క్లౌడ్ కనెక్టర్ అని ఒక నేమ్ ఉంటుంది. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ వన్, అంటే ఈ సబ్ అకౌంట్ కి దేర్ ఇస్ నో క్లౌడ్ కనెక్టర్. ఈ సబ్ అకౌంట్ నుంచి, అంటే ఈ డెవలప్మెంట్ అనే ఎన్విరాన్మెంట్ నుంచి ఏ ఆన్ ప్రిమైజ్ సిస్టమ్ కి మనం కనెక్ట్ అవ్వలేం, బికాస్ దేర్ ఇస్ నో క్లౌడ్ కనెక్టర్ సెటప్ ఫర్ దిస్ వన్. ఏ క్లౌడ్ కనెక్టర్ సెటప్ చేయలేదు. సో ఒక క్లౌడ్ కనెక్టర్ ఎందుకు యూజ్ చేస్తాం? టు కనెక్ట్ టు ఎనీ ఆఫ్ ద ఆన్ ప్రిమైజ్ సిస్టమ్. సో టు కనెక్ట్ టు ఎనీ ఆఫ్ ద ఆన్ ప్రిమైజ్ సిస్టమ్ ఎవరు సెటప్ చేస్తారు? బేసిస్ టీమ్ వాళ్ళు సెటప్ చేస్తారు. కానీ మనం సెటప్ చేయాలి అంటే మనం చేయలేం. కానీ ఒక ఐడియా కింద ఆల్రెడీ మీకు ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చాను కదా, దాంట్లో స్టెప్ బై స్టెప్ ఉంటుంది. సో ఫాలో దట్ వన్ అండ్ టెల్ ద సేమ్ ఇన్ ద ఇంటర్వ్యూ యాజ్ వెల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లౌడ్ కనెక్టర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. క్లౌడ్ కనెక్టర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రమ్ SAP మార్కెట్ ప్లేస్. ఓకే, సో ఇఫ్ ఐ గో హియర్, క్లౌడ్ కనెక్టర్, డౌన్లోడ్. ఓకే, సో దీంట్లోకి వెళ్తే SAP డెవలప్మెంట్ టూల్స్ లోకి వెళ్తే, క్లౌడ్ ఇంటిగ్రేషన్ లోకి వెళ్తే, ఇఫ్ యూ గో టు ద క్లౌడ్ ఇంటిగ్రేషన్, యూ విల్ సీ సమ్వేర్ క్లౌడ్ కనెక్టర్. వన్ సెకండ్, it is
integration. సో సేమ్ క్లౌడ్లోకి వెళ్ళాలి, నాట్ క్లౌడ్ ఇంటిగ్రేషన్, యూ నీడ్ టు గో ఫర్ ద క్లౌడ్. ఓకే, tools.1.1.comలోకి వెళ్తే మనకి క్లౌడ్ కనెక్టర్ ఉంటుంది. మనది ఏ అప్లికేషన్ దేని మీద రన్ అవుతుందో మనం దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటాం క్లౌడ్ కనెక్టర్. ద ఫస్ట్ స్టెప్ ఈస్ వీ నీడ్ టు లాగ్ ఇన్ టు ద tools SAP tools website. It's not in marketplace, SAP tools, and we will download cloud connector. సో ఇదంతా మనం చెయ్యము, మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నా, తెలుసుకుంటే చాలా బెటర్ ఇంటర్వ్యూస్ వరకు ఇదంతా. సో ఏదైనా క్యాపబిలిటీస్ మీరు ఇప్పుడు నేర్చుకునేది ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి హెల్ప్ అవుతుంది. లోపలికి వెళ్ళాక మీరు ఏం చేయరు, కానీ ఏపీఐ మేనేజ్మెంట్, ఈవెంట్ మెష్ మీరు చేయాల్సి వస్తుంది, బట్ ఇట్ విల్ నాట్ బి ద సేమ్ యాజ్ ఈజ్. సో బట్ ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ సీ దిస్ క్లౌడ్ కనెక్టర్, దెన్ విల్ జంప్ టు దట్ వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లౌడ్ కనెక్టర్ మనం అసలు టచ్ చేయము, వీ విల్ నెవర్ డూ ఎనీథింగ్. వీ విల్ get only the one parameter which is called the location ID. కానీ మీకు తెలుసా, మీకు ఐడియా ఉందంటే వీ షుడ్ సే ఎస్. ఏం చేయాలో చెప్పాలి. ఫస్ట్ క్లౌడ్ కనెక్టర్ని డౌన్లోడ్ చేసుకుంటాం టూల్స్ నుంచి, దెన్ ఇన్స్టాల్ చేసుకుంటాం. మన లోకల్ మిషన్లో ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వీ నీడ్ టు ఓపెన్ లోకల్ హోస్ట్ అండ్ local host. What is the website? Localhost 8443. Okay, localhost 8443. దిస్ ఈస్ ద వెబ్సైట్ ఫర్ క్లౌడ్ కనెక్టర్. క్లౌడ్ కనెక్టర్ని యాక్సెస్ చేయాలంటే దిస్ ఈస్ ద వెబ్సైట్ ఫర్ ఎవ్రీ వన్, నాట్ ఓన్లీ ఫర్ అస్, ఫర్ ఎవ్రీ వన్. localhost -8443. సో బై ఫస్ట్ టైం మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ విల్ బి ద అడ్మినిస్ట్రేటర్ అండ్ మేనేజ్. ద పాస్వర్డ్, యూజర్ నేమ్ విల్ బి ద అడ్మినిస్ట్రేటర్ అండ్ ద పాస్వర్డ్ విల్ బి ద మేనేజ్. వన్స్ మీరు లాగిన్ అయ్యాక రీనేమ్, అదే పాస్వర్డ్ చేంజ్ చేసుకోమని అడుగుతుంది. సో లెట్ మీ ఎంటర్ ఇట్ నౌ. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను నా దాంట్లో, కాబట్టి నేను ఐ విల్ ఎంటర్ ఇన్ టు దిస్ వన్. సో ఇక్కడ చూస్తే అసలు మనకి క్లౌడ్ కనెక్టర్ సెటప్ అనమాట. క్లౌడ్ కనెక్టర్ హోమ్ పేజ్ ఇది, ఒక అడ్మిన్ పేజ్. క్లౌడ్ కనెక్టర్ తో ఎక్స్ప్లోర్ చేయాలి అన్న, క్లౌడ్ కనెక్టర్ తో ఏమన్నా కాన్ఫిగరేషన్స్ చేయాలన్నా, సో దిస్ ఈస్ ద హోమ్ పేజ్. సో ఈ హోమ్ పేజ్కి వెళ్ళాలంటే ఫస్ట్ క్లౌడ్ కనెక్టర్ మీ దగ్గర ఉండాలి, క్లౌడ్ కనెక్టర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలి. వెబ్సైట్లోకి వెళ్ళాక మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోమని అడుగుతుంది. చేంజ్ చేసుకున్నాక ఇలా ఉంటుంది అనమాట. సో బేసిక్గా మనకి ఏంటి, క్లౌడ్ టు ఆన్ ప్రైమేస్ కావాలి, మన క్లౌడ్ సిపిఐ. ఓకే, మన సిపిఐ క్లౌడ్ మనం కనెక్ట్ అవ్వాల్సింది ఆన్ ప్రైమేస్. కాబట్టి ఇక్కడ మనం సెట్టింగ్స్ చేయాలి. యూ క్లిక్ ఆన్ దిస్ వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్ అకౌంటే లేదు అంటే ఇట్ ఈస్ ఆస్కింగ్ అసలు ఏ సబ్ అకౌంట్కి మీరు క్లౌడ్ కనెక్టర్ని సెటప్ చేయాలనుకుంటున్నారు. సో దీనికా, క్వాలిటీకా, ప్రొడక్షన్కా, ఏ సబ్ అకౌంట్కి మీరు మెయింటైన్ చేయాలనుకుంటున్నారు. వీ నీడ్ టు యాడ్ అవర్ సబ్ అకౌంట్ ఇన్ ద క్లౌడ్ కనెక్టర్ ఫస్ట్. వేర్ ఇట్ ఈస్, వీ నీడ్ టు యాడ్ అవర్ సబ్ అకౌంట్ ఇన్ ద క్లౌడ్ కనెక్టర్. సో ఇక్కడ మీకు యాడ్ అనే సబ్ అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. క్లిక్ ఆన్ దిస్ వన్. ఇక్కడ మీ సబ్ అకౌంట్ యొక్క హోస్ట్, పోర్ట్, యూజర్ నేమ్ అవన్నీ మీరు ఇక్కడ మెయింటైన్ చేయాలి. తెలీదా, క్లిక్ ఆన్ నెక్స్ట్ వన్. సో ఇక్కడ కాన్ఫిగర్ యూజింగ్ అథెంటికేషన్ డేటా, మనకి డీటెయిల్స్ మనకు తెలియదు కాబట్టి వీ కెన్ డౌన్లోడ్ ద అథెంటికేషన్ డేటా ఫ్రమ్ ద సబ్ అకౌంట్. క్లిక్ ఆన్ యువర్ సబ్ అకౌంట్ అండ్ గో టు ద క్లౌడ్ కనెక్టర్స్లోకి వెళ్ళండి. సో దేర్ ఈస్ నో క్లౌడ్ కనెక్టర్ సెటప్, బట్ ఇక్కడ డౌన్లోడ్ అథెంటికేషన్ డేటా అని ఉంటుంది. రియల్ టైంలో మీకు అసలు కాక్పిట్ యాక్సెస్ ఉండదని చాలాసార్లు చెప్పాను. దిస్ ఈస్ అగైన్ వీఆర్ డూయింగ్ ఇన్ ద కాక్పిట్. సో రియల్ టైంలో మీకు ఏది చేయరు ఇది. సో ఇక్కడ నుంచి యూ విల్ డౌన్లోడ్ ద అథెంటికేషన్ డేటా. నౌ గో టు హియర్ అండ్ క్లిక్ ఆన్ ద నెక్స్ట్ అండ్ యాడ్ సబ్ అకౌంట్ డేటా ఫ్రమ్ ద ఫైల్ అని ఉంది కదా, మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫైల్ని, మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ని యాడ్ చేసుకోండి. క్లిక్ ఆన్ ద నెక్స్ట్. సో ఇక్కడ మీకు ఒక లొకేషన్ ఐడి అడుగుతుంది. సో బేసిస్ వాళ్ళు ఏం చేస్తారంటే వెన్ దే కాన్ఫిగర్ దిస్ వన్, దే విల్ ఇప్పుడు సిపిఐ డెవలప్మెంట్ కాబట్టి CPI_dev1 పెట్టారు. సో క్లిక్ ఆన్ ఫినిష్. ఓకే, సో ఇఫ్ యూ గో టు ద క్లౌడ్ కనెక్టర్ నౌ, చూస్తే ఆటోమేటిక్గా ఒక క్లౌడ్ కనెక్టర్ యాడ్ అయింది.
సో ఏ రీజన్? యుఎస్ రీజన్. మన రీజన్ హోస్ట్ ఏంటి? ఇది. మన సబ్ అకౌంట్ నేమ్ ఏంటి? ఇది. మన డిస్ప్లే నేమ్ ఏంటి? సో లొకేషన్ ఐడి ఏంటి? ఎవ్రీథింగ్ గాట్. మనం ఏది మాన్యువల్గా ఇవ్వలేదు. సో ఇట్ వాస్ జనరేటెడ్ ఫ్రమ్ ద హియర్. ఇప్పుడు నేను దీన్ని రీఫ్రెష్ చేస్తే నా కాక్పిట్లో పేజీని రీఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్ ఇప్పుడు క్లౌడ్ కనెక్టర్స్లో లొకేషన్ ఐడి వచ్చేసింది. నేను ఎక్కడ యాడ్ చేయలేదు. సో ఆటోమేటికలీ ఇట్ వాస్ కేమ్ హియర్ బికాస్ ఐ హ్యావ్ యాడెడ్ ఇన్ ద క్లౌడ్ కనెక్టర్ సెటప్. అడ్మిన్ పేజ్లో యాడ్ చేశా కాబట్టి వచ్చేసింది. సో ఇప్పుడు మనకి క్లౌడ్ కనెక్టర్ సెటప్ అయిపోయింది. సో వీ డిడ్ క్లౌడ్ కనెక్టర్ సెటప్. సో ఈ క్లౌడ్ కనెక్టర్ యూస్ చేసుకొని ఇప్పుడు మనం వేరే సిస్టమ్స్ కనెక్ట్ అవ్వాలి. ఇంతటితో అయిపోలేదు. జస్ట్ వి ఇన్స్టాల్ ద క్లౌడ్ కనెక్టర్ ఇన్ అవర్ మిషన్, ఇన్ అవర్ ల్యాండ్స్కేప్, ఇన్ అవర్ సిపిఐ, ఫర్ అవర్ సిపిఐ. సో ఇక్కడ నుంచి మనం ఒక థర్డ్ పార్టీ సిస్టమ్కి, ఒక నాన్ ఎస్ఏపి సిస్టమ్కి, లేదు ఒక ఎస్ఏపి సిస్టమ్కి విచ్ ఆర్ రన్నింగ్ ఆన్ ప్రిమైజ్, ఆ సిస్టమ్కి కనెక్ట్ అవ్వాలి. సో ఆ సిస్టమ్కి కనెక్ట్ అవ్వాలంటే విచ్ ఇస్ నథింగ్ బట్ క్లౌడ్ టు ఆన్ ప్రిమైజ్. సో క్లిక్ ఆన్ ద క్లౌడ్ టు ఆన్ ప్రిమైజ్. సో ఇక్కడ మీకు అసలు ఏంటి డీటెయిల్స్ అనేది అడుగుతుంది అనమాట. సో ఫస్ట్ థింగ్ మేము ఏం చేస్తాం, క్లౌడ్ కనెక్టర్ సెటప్, యాడ్ సబ్ అకౌంట్ డీటెయిల్స్. ఓకే, సో సబ్ అకౌంట్ డీటెయిల్స్ ఏమేమి అడిగింది ఇప్పుడు సబ్ అకౌంట్ డీటెయిల్స్లో? ఇఫ్ యూ గో టు హియర్, సో ఇట్ విల్ ఆస్క్ వాట్ ఈస్ ద రీజన్, వాట్ ఈస్ ద హోస్ట్. సో ఇప్పుడు రీజన్ యుఎస్ ఈస్ట్ విఏ ఏడబ్ల్యూఎస్ అని ఉంది. ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం మన సబ్ అకౌంట్ అదే రీజనా అని. సో ఇప్పుడు చూస్తే యుఎస్ ఈస్ట్ విఏ ఏడబ్ల్యూఎస్ and here sub account number ends with 352A. Let us go and see 352A. సో సబ్ అకౌంట్ నేమ్ 352A. మనం ఏది మాన్యువల్గా యాడ్ చేయలేదు. జస్ట్ క్లౌడ్ కనెక్టర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నాం డీటెయిల్స్ అన్ని, దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం అనమాట. సో మనం క్లౌడ్ కనెక్టర్ ఇన్స్టాల్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం సిపిఐ నుంచి, సో ఈ సిపిఐ నుంచి ఒక ఆన్ ప్రిమైజ్ కనెక్ట్ అవ్వాలి. సో బేసిక్గా మన అడాప్టర్, దిస్ ఈస్ ద అడాప్టర్ అనుకోండి. సో ఈ అడాప్టర్ నుంచి మనం కాంప్రమైజ్ కనెక్ట్ అవ్వాలంటే మిడిల్లో ఒక అగైన్ దేర్ విల్ బి వన్ మిడిల్ వేర్. మనకు ఒక మిడిల్ వేర్ లాగే క్లౌడ్ కనెక్టర్ కూడా. సో క్లౌడ్ కనెక్టర్ ద్వారా మనం రిసీవర్ కనెక్ట్ అవుతాం. సో ఈ క్లౌడ్ కనెక్టర్ సెటప్ ఎవరు చేస్తారు? బేసిస్ వాళ్ళు చేస్తారు. సో ఇప్పుడు వాళ్ళు క్లౌడ్ కనెక్టర్ ఇన్స్టాల్ చేశారు. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఒక కాంప్రమైజ్ సిస్టమ్ కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఆ సిస్టమ్ డీటెయిల్స్ కావాలి. దాని యూజర్ నేమ్ ఏంటి, దాని పోస్ట్ ఏంటి, దాని హోస్ట్ నేమ్ ఏంటి, అవన్నీ మనకు తెలియాలి. నౌ అయిపోయిన తర్వాత we will set up cloud to on-premise configuration. For this we should know backend system details. అంటే ఏ సిస్టమ్ కి కనెక్ట్ అవుతున్నామో ఆ సిస్టమ్ డీటెయిల్స్ మనకు తెలియాలి. లైక్ యాక్చువల్ హోస్ట్ అంటే మీన్ సింపుల్ గా చెప్పాలంటే దాని హోస్ట్ నేము, పోర్ట్ నేము, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఆర్ వాట్ ఎవర్ అథెంటికేషన్ ఇట్ ఈస్. సో ఒక పర్టికులర్ సిస్టమ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎఫ్టిపి ఉంది. ఒక ఎస్ఎఫ్టిపితో కనెక్ట్ అవ్వాలంటే యూ షుడ్ హ్యావ్ అడ్రస్, యూ షుడ్ హ్యావ్ డైరెక్టరీ అండ్ యూ షుడ్ హ్యావ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. అలాగే ఇప్పుడు ఓడేట్ అడాప్టర్ ఉంది. మీకు ఏపీఐ తెలియాలి, ఏపీఐని కనెక్ట్ అవ్వాలి అంటే దాని యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలియాలి. సేమ్ వే ఇక్కడ కూడా ఇఫ్ క్లౌడ్ కనెక్టర్ వాంట్స్ టు కనెక్ట్ టు ఎనీ ఆఫ్ ద ఆన్ ప్రిమైజ్ సిస్టమ్, ఎనీ ఆఫ్ ద అప్లికేషన్, దీనికి కూడా తెలియాలి కదా అసలు ఏ సిస్టమ్ కి కనెక్ట్ అవుతున్నాయి ఏంటని. సో వీ షుడ్ బి అవేర్ వాట్ ది సిస్టమ్ డీటెయిల్స్ ఇస్. సేమ్ వే మనం ఎలా అయితే డెవలప్ చేసేటప్పుడు డీటెయిల్స్ తెలుసుకుంటామో క్లౌడ్ కనెక్టర్ సెటప్ చేసేటప్పుడు కూడా అవే డీటెయిల్స్ తెలుసుకుంటాం అనమాట. సో వన్స్ మనకి డీటెయిల్స్ వచ్చాక సో క్లిక్ ఆన్ ప్లస్ మీద క్లిక్ చేస్తే అసలు ఏ సిస్టమ్కి మీరు కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు, ఎస్ఏపి సిస్టమ్కా, లేదు అంటే ఒక నాన్ ఎస్ఏపి సిస్టమ్కా, లేదంటే అదర్ ఎస్ఏపి సిస్టమ్కా, లేదంటే పిఐ ప్రాసెస్ ఇంటిగ్రేషన్ మన ఎస్ఏపి పిఐ సిస్టమ్కా. సో ఏ సిస్టమ్కి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు ఇక్కడ అడుగుతుంది అనమాట. లెట్స్ సే I want to connect to one of the non-SAP system, any non-SAP system which is running on on-premise. So click on plus. ఏం ప్రోటోకాల్ యూజ్ చేయాలనుకుంటున్నారు? సో HTTPS మనం సెలెక్ట్ చేసుకుంటాం. క్లిక్ ఆన్ ప్లస్. సో ఇక్కడ యాక్చువల్ హోస్ట్ అనమాట, అంటే దాని యొక్క దాని హోస్ట్ నేమ్, దాని యొక్క పోర్ట్ నేమ్. లెట్స్ సే అది ఒక S4 కాదు, ఒక థర్డ్ పార్టీ సర్వర్. సో జెనరిక్ సర్వర్ అనుకోండి, GIX server.com. ఓకే, సో అండ్ పోర్ట్ వచ్చేసరికి దాని యాక్చువల్ పోర్ట్ 443 అనుకోండి.
ఓకే, ఇది యాక్చువల్ హోస్ట్ అన్నమాట, ఒక బ్యాక్ ఎండ్ కనెక్ట్ అయ్యే సర్వర్, దాని యొక్క సర్వర్ నేమ్, దాని యొక్క పోర్ట్. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇది వర్చువల్ హోస్ట్ అండ్ వర్చువల్ పోర్ట్, అంటే మనకు నచ్చిన విధంగా మనం ఇచ్చుకోవచ్చు ఇది. సో ఇక్కడ జెనరిక్స్ అండ్ 5000. ఓకే, సో ఇది వర్చువల్, అంటే ఆన్ టాప్ ఆఫ్ దట్ బ్యాక్ ప్రీవియస్ మీరు క్రియేట్ చేశారు కదా, ఆన్ టాప్ ఆఫ్ దిస్ వన్ వీ విల్ బి క్రియేటింగ్ వన్ మోర్ హోస్ట్ కాల్ ద వర్చువల్ హోస్ట్. సో బేసిక్ ఇక్కడ ఏమవుతుంది, సో వన్స్ మనం డేటా రాగానే, వన్స్ మనం ట్రిగర్ చేయగానే ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది అది, ఐ విల్ రైట్ హియర్. వన్స్ క్లౌడ్ కనెక్టర్కి వెళ్ళగానే ఫస్ట్ హిట్ అయ్యేది ఎక్కడ హిట్ అవుతుంది అంటే, ఇట్ విల్ హిట్ టు ద వర్చువల్ హోస్ట్. మనం సిపిఐ నుంచి హిట్ చేసేటప్పుడు యాక్చువల్ హోస్ట్కి హిట్ చేయము. సో వీ విల్ బి హిట్టింగ్ టు ద వర్చువల్ హోస్ట్, అండ్ ఇక్కడ నుంచి వీ విల్ బి క్లౌడ్ కనెక్టర్ విల్ బి హిట్టింగ్ టు ద యాక్చువల్ హోస్ట్. ఇక్కడ నుంచి బ్యాక్ అండ్ సిస్టమ్కి వెళ్తుంది. సో మీరు రెండు సేమ్ ఇచ్చుకోవచ్చు, కానీ డిఫరెంట్ ఇస్తే బెటర్ అనమాట. ఓకే, సో మీరు వర్చువల్ హోస్ట్, యాక్చువల్ హోస్ట్ రెండు ఒకటే ఇచ్చుకోవచ్చు, కానీ డిఫరెంట్ ఇస్తే మనకి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఐ విల్ టెల్ యూ. ఓకే, సో బ్యాక్ ఎండ్, యాక్చువల్ బ్యాక్ ఎండ్, సో సిస్టమ్ డీటెయిల్స్ ఇస్తాం. సో ఇంటర్నల్ హోస్ట్ అంటే యాక్చువల్ బ్యాక్ ఎండ్ డీటెయిల్స్, ఇక్కడ మీకు నచ్చిన డీటెయిల్స్ ఇచ్చుకోవచ్చు. ఆన్ టాప్ ఆఫ్ దట్ వన్ ఇట్ విల్ బైండ్ టు దట్ వన్. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, సో ఇది నథింగ్ బట్ ప్రిన్సిపల్ ప్రాపగేషన్ ఉండాలా లేదా అని. సో ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్లో ఇఫ్ యూ వాంట్ టు పాపులేట్ ద యూజర్ నేమ్ ఆఫ్ సెండర్, దెన్ విల్ యూస్ దిస్ వన్. మనం బేసిక్గా టచ్ చేయం. క్లిక్ ఆన్ ద నెక్స్ట్ అండ్ క్లిక్ ఆన్ ద నెక్స్ట్ అండ్ పోస్ట్ ఇన్ ద రిక్వెస్ట్ హెడర్. అసలు యాక్చువల్ది ఏం అంటే, మనం ఇప్పుడు క్లౌడ్ కనెక్టర్ హిట్ చేసేటప్పుడు, సో నేనేం చెప్పాను, వీ విల్ బి హిట్టింగ్ ద వర్చువల్ హోస్ట్, కానీ వర్చువల్ హోస్ట్ హిట్ చేయాలా, యాక్చువల్ హోస్ట్ హిట్ చేయాలా అనేది ఇక్కడ మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఆల్వేస్ ఇట్ విల్ బి ద వర్చువల్. క్లిక్ ఆన్ ద నెక్స్ట్, క్లిక్ ఆన్ ద నెక్స్ట్. ఓకే, ఫినిష్ ఇట్. సో బేసిక్గా మన క్లౌడ్ నుంచి ఒక ఆన్ ప్రిమైజ్ సిస్టమ్కి కనెక్ట్ అవడానికి నేను ఇప్పుడు సెటప్ చేశాను. సో వాట్ ఈస్ దట్ వర్చువల్ హోస్ట్, దిస్ ఈస్ ద వన్. వాట్ ఈస్ ద ఇంటర్నల్, దిస్ వన్, దిస్ ఈస్ ద వన్. నేను ఏం పెట్టాను, 1 సెకండ్. క్లిక్ ఆన్ ఎడిట్. హోస్ట్ చేంజ్ చేయలేదా, ఓకే, ఐ విల్ చేంజ్ ఇట్ హియర్. సో వర్చువల్ హోస్ట్ మనం చేంజ్ చేసుకోవచ్చు, బట్ ఇంటర్నల్ మళ్ళీ చేంజ్ చేసుకోలేదు. 1 సెకండ్. ఓకే, లెట్ ఇట్ బి ఫర్ నౌ. ఐ విల్ యూజ్ ద సేమ్. బట్ మీరు చేసినప్పుడు ఏంటంటే వర్చువల్ హోస్ట్ రిమైన్ వేరేది ఇవ్వండి, డోంట్ గివ్ యాజ్ ఇంటర్నల్ అనమాట. ఓకే, సో సేవ్ దిస్ వన్ ఆర్ ఎల్స్ ఐ విల్ క్రియేట్ వన్ మోర్. ఇలా మనకి ఎన్ని బ్యాక్ ఎండ్ సిస్టమ్తో కనెక్ట్ అవ్వాలో అన్నిసార్లు మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వీ కెన్ యూజ్ ద సేమ్ లొకేషన్ ఐడి. సో ఎప్పుడైతే సేమ్ లొకేషన్ ఐడి మనం యూజ్ చేసామో ఇక్కడికి వచ్చి సెటప్ అంతా మెయింటైన్ చేస్తుంది అనమాట. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇంటర్నల్ హోస్ట్ ఈజ్ s4hana.com. internal port is 553 and virtual host is SAP CPI dev, SAP dev and 443. Next, 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 next. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇంటర్నల్ అండ్ వర్చువల్ ఉంది. సో మనం కనెక్ట్ అయ్యేటప్పుడు వర్చువల్కి కనెక్ట్ అవుతాం. ఎప్పుడైతే మనం వర్చువల్కి కనెక్ట్ అవుతామో దీని వెనకాల ఈ అడ్రస్ అనేది బైండ్ అయి ఉంటుంది అనమాట. దీనికి హిట్ అవ్వగానే ఇది హిట్ అయ్యి ఇది బ్యాక్ ఎండ్కి వెళ్తుంది. సో అది యొక్క ఇంటర్నల్ అండ్ యాక్చువల్ అనమాట. మనకి తెలియాల్సింది ఇంటర్నల్ హోస్ట్ అండ్ ఇంటర్నల్ పోర్ట్ నెంబర్స్. మనకు కావాలంటే మనకు నచ్చిన విధంగా హోస్ట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి సెటప్ అయిపోయింది. సో ఇఫ్ యూ గో టు ద కాక్పిట్ అగైన్, మీరు కాక్పిట్లోకి వెళ్తే మీరు go to the instances and subscriptions. If we go to the cloud connectors, సో ఇది మనం యొక్క క్లౌడ్ కనెక్టర్ అనమాట. ఇక్కడ నుంచి ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డిస్కనెక్ట్ ఇట్, అసలు ఈ క్లౌడ్ కనెక్టర్ అవసరం లేదు అని. సో మనం ఇప్పుడు ఏదైతే ఎక్స్పోజ్ చేసామో అవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. మనం ఆల్రెడీ 2 ఎక్స్పోజ్ చేసాం. ఏమేమి ఎక్స్పోజ్ చేసాం, ఒకటి జెనరిక్ సర్వర్ ఒకటి ఎక్స్పోజ్ చేసాం, 2 SAP యొక్క SAP డెవ్ సిస్టమ్. కానీ దీని హోస్ట్ ఏంటి, దీని అర్థం ఏంటి, SAP డెవ్ ఉంది కానీ మన యాక్చువల్ ఏంటి
ఎస్ఏపి S4HANA server.com సంథింగ్. కానీ మనకు కనెక్ట్ అయ్యేటప్పుడు మన సిపిఐ నుంచి ఈ సర్వర్కి కనెక్ట్ అవుతున్నాం. సో దట్ మీన్స్ యూ విల్ గో టు యువర్ కాక్పిట్, వెళ్తారు. ఇక్కడ నుంచి ఓడేటా ఉంది కదా, ఆర్ ఎల్స్ లెట్ మీ టేక్, ఐ విల్ మేక్ ఇట్ సింపుల్, ఐ విల్ టేక్ ఓడేటా. or else I will take iDoc. Okay. Real server వచ్చేసరికి which is nothing but actual host, which is nothing but మనం ఇచ్చింది S4HANA.com. కానీ దాని మీద మనం వర్చువల్ హోస్ట్ ఇచ్చాం, వర్చువల్ సర్వర్. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఏ డమ్మీ సర్వర్ అనమాట. దీన్ని మనం ప్రాక్సీ సర్వర్ అంటాం, ఆర్ డమ్మీ సర్వర్ అంటాం. దీని మీద మనం ఏమి ఇచ్చాం, SAP dev అని ఇచ్చాం. సో బేసిక్గా యాక్చువల్ సర్వర్కి కనెక్ట్ అవ్వాల్సిన మనము SAP devకి కనెక్ట్ అవుతున్నాం. సో వీ విల్ గో టు ద కనెక్షన్. ఇక్కడ మనం https://SAP dev -443/SAP/BC/SRT సంథింగ్ ఏదో వస్తుంది. సో ఇలా కనెక్ట్ అవుతాం. ఎందుకు మనం యాక్చువల్ హోస్ట్ కనెక్ట్ అవ్వట్లేదు, బికాస్ మనం కనెక్ట్ చేసింది మనం విచ్ ఇస్ నథింగ్ బట్ క్లౌడ్ కనెక్టర్ ద్వారా. కాబట్టి క్లౌడ్ కనెక్టర్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ మనం CPA_dev అని ఇస్తాం. సో ఇట్ విల్ కనెక్ట్ టు దిస్ S4 on-premise system with the help of cloud connector and with the help of location ID we maintain in the cloud connector. So any of the on-premise system మనం కనెక్ట్ చేసుకోవాలి అంటే, మనం కనెక్ట్ అవ్వాలంటే ఆల్వేస్ వీ విల్ గో విత్ ద క్లౌడ్ కనెక్టర్. క్లౌడ్ కనెక్టర్ లేకుండా మనం ఏ ఆన్-ప్రెమైస్ సిస్టమ్ కనెక్ట్ అవ్వలేం. కంపల్సరీగా ఇంటర్వ్యూస్లో అడుగుతారు క్లౌడ్ కనెక్టర్ ఎందుకు అని. సో ఇక్కడ మనం వర్చువల్ హోస్ట్, యాక్చువల్ హోస్ట్ మెయింటైన్ చేస్తాం. మనకు కావాల్సింది యాక్చువల్ హోస్ట్ అనమాట, బ్యాక్ ఎండ్ సిస్టమ్ నుంచి. దాని మీద మనం మనకు నచ్చే విధంగా వర్చువల్ హోస్ట్ మెయింటైన్ చేస్తాం. సో ఇప్పుడు సిపిఐలో ఫ్లో ఎలా ఉంటుంది, వన్స్ సిపిఐకి రాగానే క్లౌడ్ కనెక్టర్కి హిట్ అవుతుంది. దిస్ ఈస్ ద హై లెవెల్. క్లౌడ్ కనెక్టర్ సిపిఐ నుంచి క్లౌడ్ కనెక్టర్కి వెళ్ళి సిపిఐ క్లౌడ్ కనెక్టర్ నుంచి టార్గెట్కి వెళ్తుంది. సో ఇంకొంచెం డీప్గా చూస్తే సిపిఐ నుంచి మనం హిట్ చేసేది విచ్ ఇస్ వర్చువల్ హోస్ట్. ఈ వర్చువల్ నుంచి యాక్చువల్ హోస్ట్ హిట్ అవుతుంది. ఈ యాక్చువల్ నుంచి ఇట్ విల్ గో టు ద టార్గెట్. సో ఎందుకంటే వర్చువల్ హోస్ట్, యాక్చువల్ హోస్ట్ వీ మెయింటైన్ ఇన్ ద క్లౌడ్ కనెక్టర్, కాబట్టి ఎప్పుడైతే మన సిపిఐ నుంచి డేటా వస్తుందో ఈ సిపిఐ నుంచి యాక్చువల్ హోస్ట్కి వెళ్తుంది. లెట్స్ సే అదే ఎగ్జాంపుల్ తీసుకుంటే వర్చువల్ హోస్ట్ విచ్ ఈస్ అన్ కైండ్ ఆఫ్ ఎ డమ్మీ, అక్కడ నుంచి యాక్చువల్ హోస్ట్కి వెళ్తుంది విచ్ ఈస్ అన్ కైండ్ ఆఫ్ రియల్ సర్వర్, అక్కడ నుంచి టార్గెట్కి వెళ్తుంది. ఓకే, సో ఇలా మనం వర్చువల్ హోస్ట్, యాక్చువల్ హోస్ట్ మనం మెయింటైన్ చేసుకుంటాం. సో ఎందుకు రెండు మెయింటైన్ చేసుకోకూడదు, డిఫరెంట్ మెయింటైన్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రీజన్స్ వల్ల ఈ టార్గెట్ సిస్టమ్ విచ్ ఇస్ అన్ S4HANA సిస్టమ్, సో దీని రియల్ సర్వర్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ S4HANA.com అనుకోండి. సో మనం యూజ్ చేసింది SAP dev.com. సో డమ్మీ సర్వర్ నుంచి బ్యాక్ ఎండ్ సర్వర్కి కనెక్ట్ అయ్యి ఇక్కడ నుంచి టార్గెట్కి వెళ్తుంది విచ్ ఈస్ అన్ S4HANA సిస్టమ్. సో ఇప్పుడు కొన్ని రీజన్స్ వల్ల, ఓకే, కొన్ని అప్గ్రేడ్స్ వల్ల ఈ S4HANA అనేది అప్గ్రేడ్ అయింది. సో వీ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ ఇంటర్ఫేసెస్, 1000 ఇంటర్ఫేసెస్ కనెక్టింగ్ టు S4HANA విత్ ద సేమ్ సర్వర్. ఓకే, యాక్చువల్ సర్వర్ యూజ్ చేస్తాం. సో యాక్చువల్ సర్వర్తో మనం S4HANA కనెక్ట్ అవుతున్నాం విచ్ ఈస్ గుడ్, విచ్ ఈస్ వర్కింగ్ ఫైన్. రేపు వీళ్ళు అప్డేట్ చేసుకున్నారు వీళ్ళ సిస్టమ్ని. సో దిస్ S4HANA సర్వర్ స్లోలీ ఈ S4HANA సర్వర్ ఏమైందంటే ద సర్వర్ హ్యాస్ బీన్ చేంజ్డ్, S4HANA rise.com కింద చేంజ్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మన ఇంటర్ఫేసెస్ కనెక్ట్ అవుతాయా, ఫెయిల్ అవుతాయా, సక్సెస్ అవుతాయా? 1000 ఇంటర్ఫేసెస్ బికాస్ వీఆర్ యూజింగ్ స్టిల్ బ్యాక్ అండ్ ఓల్డ్ డీటెయిల్స్ S4HANA. కానీ వాళ్ళ సర్వర్ అప్గ్రేడ్ అయింది. వాళ్ళ సర్వర్ ఇప్పుడు దేనికి అప్గ్రేడ్ అయింది, S4HANA rise.comకి అప్గ్రేడ్ అయింది. మనం ఏం చేయాలి, సో మెయింటెనెన్స్ అవుటేజ్ విండో ఇస్తారు, మాకు 1000 ఇంటర్ఫేసెస్ ఉన్నాయి, ఈచ్ ఇంటర్ఫేస్ మేము చేంజ్ చేయాలి కాబట్టి మాకు ఒక 48 hours కావాలి అని
48 అవర్స్ ఆఫ్ బిజినెస్ ని మనం హోల్డ్ చేస్తున్నాం. 48 అవర్స్ బిజినెస్ ని మనం ఇంపాక్ట్ అయ్యేలా చేస్తున్నాం. ట్రాన్సాక్షన్స్ అన్ని హోల్డ్ చేస్తున్నాం. కంప్లీట్ సిపిఐ అంతా డౌన్ చేస్తాం అనమాట. ఎందుకంటే 1000 ఇంటర్ఫేసెస్ చేంజ్ చేయడం అంటే మాటలు కాదు కదా. సో 1 by 1 అన్ని చేంజ్ చేసుకుంటూ రావాలి. సో కానీ మీరు ఎప్పుడైతే ఈ ఏపీఐ మేనేజ్మెంట్ కూడా సేమ్. సో ఎప్పుడైతే మీరు క్లౌడ్ కనెక్టర్ యూస్ చేసి డమ్మీ యూఆర్ఎల్ పెడతారో, సో దట్ మీన్స్ ఫ్రమ్ క్లౌడ్ కనెక్టర్ వీ విల్ బి కనెక్టింగ్ టు దిస్ ప్రాక్సీ. 1 second. సారీ. సో మనం ఇప్పుడు ఏంటి డైరెక్ట్ యాక్చువల్ హోస్ట్కి కనెక్ట్ అవుతుంది. సిపిఐ నుంచి సిపిఐ యొక్క S4 అనే యొక్క యాక్చువల్ సర్వర్కి కనెక్ట్ అయ్యాం. ఎప్పుడైతే యాక్చువల్ సర్వర్ మన దగ్గర కూడా యూజ్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, సో వెన్ ఎవర్ దేర్ ఈస్ ఏ చేంజ్ ఇన్ ద సర్వర్ యూ నీడ్ టు చేంజ్ ద సర్వర్. సో ఇప్పుడు మీకు 1000 ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. 1000 ఇంటర్ఫేసెస్లో s4hana.com ఎక్కడెక్కడైతే యూజ్ అవుతుందో ప్రతి ప్లేస్లో s4hana.rise.com కింద చేంజ్ చేయాలి. సేమ్ వే సో ఇప్పుడు క్లౌడ్ కనెక్టర్ యూజ్ చేస్తున్నారు. క్లౌడ్ కనెక్టర్లో మీరు రెండు సేమ్ యాక్చువల్ హోస్ట్ తర్వాత రియల్ హోస్ట్ రెండు యూజ్ చేస్తే, మీరు డమ్మీ హోస్ట్ రెండు ఒకటే యూజ్ చేస్తే ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ఇష్యూ, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? సో మనం బేసిక్గా క్లౌడ్ కనెక్టర్ ద్వారా వెళ్ళటం కానీ ఏపీఐ మేనేజ్మెంట్ ద్వారా వెళ్ళటం కానీ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అంటే, సో లెట్స్ ఏ మీకు ఇక్కడ ఇప్పుడు చేంజ్ అయింది, క్లౌడ్ కనెక్టర్ యూజ్ చేస్తున్నారు, ఇక్కడ చేంజ్ అయింది. ఇది మీరు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది యాక్చువల్ అయినా ఇంటర్నల్ అయినా ఏదైనా కూడా మీరు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎస్ఏపి డవ్ నుంచి S4hanaకి కనెక్ట్ అవుతున్నాం. రేపు వాళ్ళ యాక్చువల్ సర్వర్లోకి వెళ్ళి రైజ్ అని పెడతారు. స్టిల్ దిస్ ఎస్ఏపి డవ్ ఈస్ పాయింటింగ్ టు S4hana రైజ్. లేదు వేరే సర్వర్ చేంజ్ అయింది, సో రైజ్ S4 కింద సంథింగ్ ఏదో చేంజ్ అయింది, స్టిల్ యువర్ పాయింటింగ్ టు ఎస్ఏపి డవ్ టు S4hana రైజ్. సో అందుకే దీన్ని మనం ఏంటంటే డమ్మీ అంటాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్తే ఇది ఇక్కడ చూస్తే ఎస్ఏపి డవ్ విచ్ అండ్ వర్చువల్ హోస్ట్, దిస్ ఈజ్ అన్ యాక్చువల్ హోస్ట్. అండ్ ఇక్కడ మనం ఎడిట్లోకి వెళ్తే రేపు సర్వర్ చేంజ్ అయింది, వాళ్ళు వెళ్ళి S4hana rise.com సర్వర్ కింద చేంజ్ చేస్తారు. అండ్ ద పోర్ట్ 8000 కింద చేంజ్ చేస్తారు. సో నౌ ఇఫ్ ఐ గో అండ్ సేవ్ దిస్ వన్, my internal host is changed, my internal port is changed, but my virtual host and virtual port still same. సో మనం సిపిఐ నుంచి కనెక్ట్ అయ్యేది వర్చువల్ హోస్ట్ కనమాట. విల్ నాట్ నెవర్ కనెక్ట్ టు ద ఇంటర్నల్ హోస్ట్. వీ కెన్ ఏబుల్ టు కనెక్ట్ ఇట్, కానీ మనం ఎప్పుడు కనెక్ట్ అవ్వకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా ఇక్కడ చేంజెస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ చేంజెస్ చేసినప్పుడు మనం ఇదే సర్వర్ని యూస్ చేస్తే మన సైడ్ కూడా సేమ్ చేంజెస్ చేయాలి. దానికి బదులు సింపుల్గా మనం వర్చువల్ హోస్ట్ మెయింటైన్ చేసుకుంటే రేపు సర్వర్ అప్గ్రేడ్ అయినా ప్యాచ్ అప్గ్రేడ్ అయినా సర్వర్ చేంజ్ అయినా కూడా మనం చేంజెస్ ఏం చేయాల్సిన అవసరం లేదు. బికాస్ ఆల్వేస్ వీ విల్ కనెక్ట్ టు దిస్ వన్ అండ్ ఆల్వేస్ దిస్ విల్ కనెక్ట్ టు ద బ్యాక్ అండ్ ఇంటర్నల్ హోస్ట్. సో సింపుల్గా ఇక్కడ ఒక్కసారి చేంజెస్ చేస్తే ఈ సిచ్యువేషన్లో ఇదొక్క చేంజ్ చేస్తే సరిపోతుంది అనమాట, ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ 1000 చేంజెస్. లాజిక్ అర్థమైందా ఎందుకు చేయకూడదని? ఎస్ సార్. ఎస్ సార్. యా, ఈవెన్ ఈ ఏపీఐ మేనేజ్మెంట్ చేసేటప్పుడు కూడా ఏపీఐ మేనేజ్మెంట్ మనం చూసేటప్పుడు కూడా సేమ్ ప్రిన్సిపల్ అనమాట. సో ఇలా దీన్ని మనం ఏమంటామంటే యాక్చువల్ హోస్ట్ అండ్ యాక్చువల్ పోర్ట్. నేను మొన్న సేమ్ ఒక క్వశ్చన్ అడిగా ఇంటర్వ్యూలో. సో ఐ హ్యావ్ సేమ్ క్వశ్చన్, ఐ హ్యావ్ 1000 ఇంటర్ఫేసెస్, I have 1000 interfaces connecting to S4hana. Now S4hana server has been changed and CPI interfaces needs to change. ఫ్యూచర్ లో నేను ఇలాంటి ఇష్యూస్ రాకుండా, నాకు ఇలాంటి చేంజెస్ నేను 1000 ఇంటర్ఫేస్ ఎంత హెక్టిక్ వర్క్ నాకు రాకుండా నా ఇంటర్ఫేసెస్ ని లేదంటే నా ల్యాండ్స్కేప్ ని ఎలా డిజైన్ చేసుకోవచ్చు అని అడిగా అనమాట. సో బేసిక్ గా ఇవన్నీ అందరికి తెలియదు, కానీ మనం ఏం చెప్పాలి, ఇన్స్టెడ్ ఆఫ్ కనెక్టింగ్ టు S4hana డైరెక్ట్ URL, సో మనం క్లౌడ్ కనెక్టర్ ద్వారా we will be connecting with the dummy URL which is called a proxy URL. Proxy URL తో కనెక్ట్ అవుతాం. Proxy URL will connect to the again backend actual URL. సో ఈ యాక్చువల్ URL S4hanaకి హిట్ అవుతుంది అనమాట. సో రేపు ఎప్పుడైనా చేంజెస్ జరిగితే యాక్చువల్ URL లో చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మన డమ్మీ URL ఆల్వేస్ విల్ బి కనెక్టింగ్ టు ద యాక్చువల్ URL which is this one. సో
we can change this one, but this will never change. So if I try to edit it, this one, ఇక్కడ చూస్తే నాకు ఇక్కడ చేంజ్ అవ్వట్లేదు. కానీ ఈ రెండే నేను సిపిఐలో యూజ్ చేసేది. మీరు ఇక్కడ ఏదైతే చేంజెస్ చేస్తారో దిస్ ఈస్ ద బ్యాక్ అండ్ సిస్టమ్ డీటెయిల్స్ అనమాట. యూ విల్ బి కనెక్టింగ్ ఆల్వేస్ ఎస్ఏపి డెవ్. ఇక్కడ నుంచి ఇంటర్నల్ హోస్ట్కి వస్తుంది, వర్చువల్ పోర్ట్ నుంచి ఇంటర్నల్ పోర్ట్కి వెళ్తుంది అనమాట. దీస్ టూ ఆర్ యాక్చువల్ వన్, దీస్ టూ ఆర్ ద ప్రాక్సీ వన్ విచ్ ఈస్ కాల్డ్ డమ్మీ వన్. సో ఇలా మనం క్లౌడ్ కనెక్టర్ యూజ్ చేసుకొని ఇక్కడ నుంచి మనం చెక్ చేసుకోవచ్చు అవైలబిలిటీలో ఉందా, అసలు కనెక్ట్ అవుతుందా, నాట్ రీచబుల్. మనం ఎందుకంటే తప్పు రాంగ్ డీటెయిల్స్ ఇచ్చాం కాబట్టి ఇట్స్ నాట్ రీచబుల్ అనమాట. సో దిస్ ఈస్ హౌ వి విల్ కనెక్ట్ ద క్లౌడ్ కనెక్టర్. దిస్ ఈస్ హౌ వి విల్ యూస్ ద క్లౌడ్ కనెక్టర్. సో వి విల్ నెవర్ skip the cloud connector to connect to any of the on-premise system. ఒక on-premise system కి మీరు కనెక్ట్ అవ్వాలంటే కంపల్సరీగా మీరు క్లౌడ్ కనెక్టర్ యూజ్ చేయాల్సిందే. వితౌట్ క్లౌడ్ కనెక్టర్ యూ కాంట్ ఏబుల్ టు కనెక్ట్ టు ఎనీ ఆఫ్ ద అప్లికేషన్స్. సో కనెక్ట్ చేయాలి అంటే యూ నీడ్ వన్ ఇంపార్టెంట్ పారామీటర్ విచ్ ఈస్ అండ్ లొకేషన్ ఐడి విచ్ విల్ ప్రొవైడెడ్ బై ద బేసిస్ టీమ్. అక్కడికి వెళ్ళి ప్రాక్సీ టైప్ బై డిఫాల్ట్ ఇంటర్నెట్ అని ఉంటుంది. యూ విల్ బి సెలెక్టింగ్ ఆన్ ప్రెమైస్. అక్కడ మీరు లొకేషన్ ఐడి ఇస్తారు అనమాట. సో ఫ్రమ్ with the help of this location ID you will be connecting to the URL, backend URL ఉంటుంది. అక్కడ నుంచి డేటా అనేది బ్యాక్ఎండ్ సిస్టమ్కి వెళ్తుంది అనమాట. సో యూ కెన్ మానిటర్ ఆల్ యువర్ క్లౌడ్ కనెక్టర్ లాగ్స్ ఫ్రమ్ హియర్. ఈ లాగ్స్ ఇక్కడ నుంచే మీరు చెక్ చేసుకోవచ్చు ఏ సర్వర్కి వెళ్తుంది, ఎంత టైం ఇంపాక్ట్ అయింది, సో ఏంటి ఇష్యూస్, ప్రతిదీ మీరు ఇక్కడ నుంచే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ద క్లౌడ్ కనెక్టర్ లాగ్స్. సో క్లౌడ్ టు ఆన్ ప్రెమైస్. సో ఇప్పుడు ఐడాక్ అడాప్టర్ వాడుతున్నాం. ఐడాక్ అడాప్టర్ మీరు రిసీవర్ సైడ్ ఏ అడాప్టర్ చూసినా, సో S4 అన్నతో ఏ అడాప్టర్ అయినా ప్రతి దానికి ఆన్ ప్రెమైస్ ఉంటుంది. కానీ ఇదే ఐడాక్ అడాప్టర్ సెండర్ సైడ్ యూస్ చేస్తే క్లౌడ్ కనెక్టర్ లేదు. ఒక రిసీవర్ సైడ్ ఆన్ ప్రెమైస్ అప్లికేషన్ యూస్ చేయడానికి మీరు క్లౌడ్ కనెక్టర్ వాడుతున్నారు. అదే అప్లికేషన్ సెండర్ సైడ్ నుంచి ఐడాక్ తెచ్చుకోవడానికి క్లౌడ్ కనెక్టర్ లేదు. సో సిమిలర్ టు SOAP, similar to OData, similar to HTTPS, ఏ అడాప్టర్ అయినా if they're sending to CPI, we will not using cloud connector. కానీ అదే అప్లికేషన్ ఆన్ ప్రెమైస్ అప్లికేషన్ రిసీవర్ సైడ్, సో విల్ బి యూజింగ్ క్లౌడ్ కనెక్టర్. సేమ్ క్వశ్చన్ ఇన్ ఇంటర్వ్యూస్ ఆల్సో దే విల్ ఆస్క్ యూ. సో బాగానే ఉంది, మరి సెండర్ సైడ్ క్లౌడ్ కనెక్టర్ కదా వాడాలి, సెండర్ సైడ్ అసలు సెట్టింగే లేదు క్లౌడ్ కనెక్టర్, వాట్ యూ విల్ డూ? సో we will be sharing our cloud URL. మనం షేర్ చేసేది ఆర్ క్లౌడ్ URL. మనం వాళ్ళు హిట్ చేస్తే డేటా విల్ బి ట్రాన్స్మిట్ ఓవర్ TLS లేయర్. అంటే ఇంటర్నెట్ ద్వారా వస్తుంది అనమాట, అంటే క్లౌడ్ ద్వారా వస్తుంది. కాబట్టి వాళ్ళు పంపాలన్నా మనం ఆన్ ప్రిమైజ్ అప్లికేషన్ కాదు కాబట్టి మనం షేర్ చేసేది క్లౌడ్ URL కాబట్టి ద డేటా విల్ బి ట్రాన్స్మిట్ ఓవర్ TLS లేయర్. హెన్స్ నో cloud connector is required to receive the data. Is required. Okay, so this is all about cloud connector. So first of all, cloud connector అనగానే మీకు గుర్తు రావాల్సింది cloud connector is a connector. It's not like our sender adapter or receiver adapter. It's a cloud connector is a different topic, different topic where we will use to connect to on-premise systems. So on-premise systems కి కనెక్ట్ అవ్వాలి అంటేనే క్లౌడ్ కనెక్టర్కి వెళ్తాం. సో క్లౌడ్ కనెక్టర్ ఇన్స్టాల్ చేయాలంటే మనం చేస్తామో రియల్ టైంలో మీరు అసలు టచ్ చేయరు అనమాట. క్లౌడ్ కనెక్టర్ లాగిన్స్ కానీ, ఈ లాగిన్స్ కానీ, కాక్పిట్ కానీ, సర్వర్స్ ఏంటి, వర్చువల్ ఏంటి, ఇంటర్నల్ ఏంటి, మనం అసలు టచ్ చేయం. ఆల్వేస్ యూ విల్ గెట్ ద హెల్ప్ ఫ్రమ్ ద బేస్ సిస్టమ్. దే విల్ డూ ద సెట్టింగ్స్ అండ్ దే విల్ ప్రొవైడ్ యూ ద లొకేషన్ ఐడి. కానీ అదే మిమ్మల్ని అడిగితే సో మీరు చెప్పాల్సింది ఫస్ట్ స్టెప్. సో క్లౌడ్ కనెక్టర్ ఈస్ యూస్ టు కనెక్ట్ టు ద ఆన్ ప్రెమైస్ సిస్టమ్. అండ్ సో ఇఫ్ యూ వాంట్ టు డూ ద సెటప్, ఒక నిమిషం అదే అడగకి అమ్మకి ఇచ్చాగా ఇప్పుడే తీసుకెళ్ళింది, నేను తీసుకెళ్ళి సారీ గైస్. సో బేసిక్గా క్లౌడ్ కనెక్టర్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు, సో ఫస్ట్ థింగ్ ఇట్ విల్ ఆస్క్, మీరు సెటప్ చేసుకున్న తర్వాత ఈ పోర్టల్లోకి లాగిన్ అవ్వాలి. ఎవరైనా, అది రియల్ టైంలో అయినా మన ట్రైల్ అకౌంట్ అయినా ఈ పోర్టల్లోకి లాగిన్ అవ్వాలి.
లాగిన్ అయిన తర్వాత బై డిఫాల్ట్గా వాళ్ళకున్న పాస్వర్డ్, యూజర్ నేమ్, అడ్మినిస్ట్రేటర్ అండ్ మేనేజ్. వన్స్ మీరు లాగిన్ అయ్యాక పాస్వర్డ్ చేంజ్ చేసుకోమని అడుగుతుంది. దెన్ యూ విల్ యాడ్ యువర్ సబ్ అకౌంట్ డీటెయిల్స్, అంటే ఏ సబ్ అకౌంట్ నుంచి, డెవలప్మెంట్ నుంచి ఒక ఆన్-ప్రిమైజ్ సిస్టమ్ కనెక్ట్ అవ్వాలా, క్వాలిటీ నుంచి ఒక ఆన్-ప్రిమైజ్ సిస్టమ్ కనెక్ట్ అవ్వాలా. ఎందుకంటే మనకి S/4HANA మనకి ఎలా అయితే 3 ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయో S/4HANAకు కూడా 3 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. మన డెవలప్మెంట్ నుంచి S/4HANA డెవలప్మెంట్, మన క్వాలిటీ నుంచి S/4HANA క్వాలిటీ, మన ప్రొడక్షన్ నుంచి S/4HANA ప్రొడక్షన్. సో 3 ఎన్విరాన్మెంట్స్లో 3 సబ్ అకౌంట్స్లో క్లౌడ్ కనెక్టర్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, క్లౌడ్ కనెక్టర్ అంటే మళ్ళీ మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుంటామని కాదు, ఇక్కడ మీరు సెటప్ చేసుకోవాలి. సో ఇఫ్ యు సీ, నాకు ఒక సబ్ అకౌంట్ ఉంది, ఐ విల్ యాడ్ 2 more సబ్ అకౌంట్స్ అండ్ ఐ విల్ యాడ్ దోస్ డీటెయిల్స్. మళ్ళీ నేను క్లౌడ్ కనెక్టర్ సెటప్ చేసుకొని మళ్ళీ వేరే పేజ్లోకి ఓపెన్ అవుతాను కాదు. సో వన్స్ యూ ఇన్స్టాల్ ద క్లౌడ్ కనెక్టర్, మీకు ఎన్నైతే బ్యాక్ అండ్ అప్లికేషన్స్ ఉంటాయో, ఎన్నైతే మీకు ఆన్-ప్రిమైజ్ సిస్టమ్స్ ఉంటాయో, ప్రతిదీ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో యూ కెన్ యాడ్ వేర్ ఎవర్ యూ వాంట్. ఓకే, ఇక్కడ చూస్తే యూ కెన్ యాడ్ 1 more సబ్ అకౌంట్. ఇప్పుడు నేను డెవలప్మెంట్కి యాడ్ చేశాను. సో యూ కెన్ యాడ్ ఫర్ క్వాలిటీ, అండ్ ఇప్పుడు క్వాలిటీ నుంచి ఏమేమి చేయాలనేది కూడా మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకే, సో యూ విల్ యాడ్ యువర్ సబ్ అకౌంట్ అండ్ వీ విల్ సెటప్ నౌ క్లౌడ్ టు ఆన్-ప్రిమైజ్ అనమాట. ఇప్పుడు క్లౌడ్ టు ఆన్-ప్రిమైజ్లోకి వెళ్ళి మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. బ్యాక్ ఎండ్ సిస్టమ్ ఏంటి, హోస్ట్ ఏంటి, పోర్ట్ ఏంటి, అండ్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏంటి, అన్నీ చేసి అక్కడ నుంచి మనం కనెక్ట్ అవుతాం అనమాట. సో సిపిఐలో మనం యూజ్ చేసేది వర్చువల్ హోస్ట్ అండ్ వర్చువల్ పోర్ట్. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, రేపు ఎప్పుడైనా యాక్చువల్ పోస్ట్లో చేంజెస్ చేస్తే, ఇక్కడ చేంజెస్ జరిగినా మనం చేంజెస్ చేయాల్సిన అవసరమే లేదన్నమాట. ఓకే, క్లియర్. క్లౌడ్ కనెక్టర్ గురించి మీరు ప్రాక్టీస్ చేయలేరు, బట్ మీకు ఇచ్చిన బ్లాక్స్లోకి వెళ్ళండి. చాలా బ్లాక్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ బ్లాక్స్ ఉంటాయి. సో ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చూపిస్తారు. దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇచ్చాను కదా, సో which is so you go little down, cloud connector configuration, log into the page and what kind of system details అన్ని ఇస్తారు. సో ఫ్రమ్ హియర్ యూ విల్ కెన్ కనెక్ట్ టు ద సిస్టమ్ అనమాట. సో అంత డీటెయిల్గా ఉండదు, కానీ మీకు పిక్టోరియల్గా ఉంటుంది. నేను క్లాస్లో చెప్పిన ప్రతిదీ ఇక్కడ కవర్ అవుతుంది, బట్ గో త్రూ ద డాక్యుమెంట్ ఆల్సో. ఓకే, that's it for today, and tomorrow we will see the open connectors. So open connectors capabilities in features ఏంటి అనేది. సో if you have any questions మీరు అడగచ్చు క్లౌడ్ కనెక్టర్ పైన. ఓకే, సో మోస్ట్లీ నెక్స్ట్ వీక్తో క్లాసెస్ అయిపోతాయి. సో బీ ప్రిపేర్డ్ టు అటెండ్ ద ఇంటర్వ్యూస్. మీకు కావాలంటే ఇప్పుడే రెజ్యూమ్స్ తీసుకోండి, అప్పటికప్పుడు. అవ్వకపోతే ఇప్పుడే తీసుకొని దాన్ని ఫార్మేట్ చేసుకుంటారో, బ్యూటిఫై చేసుకుంటారో, మీకు కావాల్సిన విధంగా డ్రాఫ్ట్లో పెట్టుకోండి. బై నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ మిడ్లో కానీ మీకు కావాలంటే యూ కెన్ స్టార్ట్ అటెండింగ్ ద ఇంటర్వ్యూస్. రెజ్యూమ్స్ ఎక్కడ వస్తాయండి? రెజ్యూమ్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? అంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళని అడుగుతామే. ఓకే, సార్ అఖిల్ డేటాలో మనం అంటే డెల్టా టోకెన్ అంటే నేను చదువుతుంటే ChatGPTలో వచ్చింది. డెల్టా టోకెన్ అని ఒకటి కాన్సెప్ట్ వచ్చింది సార్ ఓ డేటాలో. ఓకే, అంటే మనం అక్కడ ఏముందంటే యూజ్ టు ఫెచ్ ఓన్లీ చేంజ్ రికార్డ్ సిన్స్ లాస్ట్ కాల్ అని ఉంది డెల్టా టోకెన్ సంబంధించి. అంటే ఓ డేటాలో డెల్టా టోకెన్ దట్ ఈస్ కాల్డ్ డెల్టా లోడ్. డెల్టా లోడ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్ఫేస్ ఉంది, ఒక గెట్ కాల్ ఉంది, ఒక ఓడేటా ఏపీఐ ఉంది. సో వాళ్ళు ఏమన్నారంటే, రోజు సిపిఐ ఇంటర్ఫేస్ రన్ అయ్యి డేటా తీసుకురావాలి అన్నారు. సో ఈ రోజు డేటా తెచ్చుకుంటాం. సో ఈ రోజు 2 times ఎవ్రీ 12 hours రన్ అవ్వాలి అన్నారు. 12 hours రన్ అయితే డేటా వెళ్తుంది. సో నెక్స్ట్ రన్ అయినప్పుడు ప్రీవియస్ డేటా కూడా వెళ్తుంది. ఓకే, సో అలాంటి కేసెస్లో ఏమంటారంటే డెల్టా ఇంటర్ఫేసెస్ అంటారు, డెల్టా చేంజెస్ అంటారు. సో వాట్ ఎవర్ హ్యాస్ బీన్ చేంజ్డ్ బిట్వీన్ ద లాస్ట్ రన్ అండ్ కరెంట్ రన్. సో లాస్ట్ రన్ అయింది, దాని తర్వాత ఏదైతే చేంజెస్ ఎఫెక్ట్ అయ్యాయో, చేంజెస్ ఏదైతే అప్డేట్ అయ్యాయో, ఆ చేంజెస్ వరకే మనం పిక్ చేసుకొని పంపాలి. దాన్ని మనం డెల్టా లోడ్ అంటాం. ద అథెంటికేషన్ విల్ రిమైన్స్ ద సేమ్, బట్ ద క్వెరీ విల్ చేంజ్. సో ఇవన్నీ మనం సక్సెస్ ఫ్యాక్టర్లో చూస్తాం అనమాట. వీ విల్ నెవర్ సీ ఇన్ ద
normal integration, S4 integration, but these kind of things we will see in the success factor integration. ఓకే సార్. Any other questions? అఖిల్, ఇప్పుడు డెవ్ ప్రోడ్ అండ్ క్యూ ఎన్విరాన్మెంట్ కి డిఫరెంట్ లొకేషన్ ఐడీస్ ఉంటాయా? దట్స్ అప్ టు అస్, మనం పెట్టుకోవచ్చు. లొకేషన్ ఐడి కంపల్సరీ ఇవ్వాలని కాదు కానీ, బట్ ఇస్తే ఏంటంటే ఆ పర్టికులర్ క్లౌడ్ కనెక్టర్ కి స్పెసిఫిక్ గా రూట్ చేసుకుంటుంది. Any other questions? అంటే ఇప్పుడు దాన్ని ఆన్ ప్రమైస్ వాటికి కనెక్ట్ అయ్యి మనం అక్కడి నుంచి డేటా గెట్ కానీ పోస్ట్ కానీ చేస్తామా సార్? లేకపోతే యాక్చువల్గా ఏంటి అలా ప్రాసెస్ జస్ట్ పోస్ట్ చేస్తామా? పోస్ట్ అని కాదు, నువ్వు పోస్ట్ చేసినా గెట్ చేసినా ఒక ఆన్ ప్రమైస్ సిస్టమ్ కి కనెక్ట్ అయ్యి డేటాని పోస్ట్ చేయాలన్నా, గెట్ చేయాలన్నా, ప్యాచ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా ఫస్ట్ కనెక్ట్ అవ్వాలి కదా. సో ఒక ఆన్ ప్రమైస్ సిస్టమ్ కి కనెక్ట్ అవ్వడానికి యూజ్ అయ్యేదే క్లౌడ్ కనెక్టర్. ఓకే, ఫస్ట్ ఓకే. క్లౌడ్ అంటే కనెక్టర్ మనకి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఎలా వస్తుంది సార్? అంటే ఎలా అనేది మనకి ఎవరు చెప్పరు క్లౌడ్ కనెక్టర్ గురించి. సో డైరెక్ట్ గా మనకి S4 అన్న సిస్టమ్ ఉంది. సో వెళ్ళంగానే ఈజీ ఆన్ ప్రమైస్ ఆర్ క్లౌడ్ అంటాం. మీకు యాక్సెస్ వస్తుంది. మీకు లాగిన్ ప్యాడ్ ఇచ్చారనుకోండి, అది క్లౌడ్. లేదు, గూగుల్లో నుంచి లాగిన్ అవ్వాలి మీ S4 అన్న సిస్టమ్ కంటే క్లౌడ్. సో డైరెక్ట్ ఇదంతా మీకు వెళ్ళంగానే అర్థమైపోతుంది. లొకేషన్ ఐడి ఆల్రెడీ మీరు ఎగ్జిస్టింగ్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి. మీ ల్యాండ్స్కేప్ వెళ్ళంగానే ఫస్ట్ 3 months మీరు చేయాల్సిన మీ వర్క్ కాకుండా పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారని కూడా చూడాలి. సో పక్కన వాళ్ళు ఎలా డెవలప్ చేశారు, వాళ్ళు ఎలా ఇంటిగ్రేట్ చేశారు, ఏ రిక్వైర్మెంట్ వస్తే ఈ అప్రోచ్ ఫాలో అయ్యారు, S4 అన్న సిస్టమ్కి ఏ అడాప్టర్స్ యూస్ చేస్తున్నారు, లొకేషన్ ఐడి ఉందా, లొకేషన్ ఐడి ఉంటే ఇది ఆన్ ప్రమైస్ సిస్టమ్. సో నేను కూడా లొకేషన్ ఐడి, సేమ్ లొకేషన్ ఐడి యూ విల్ ఆల్సో బి యూజింగ్, సేమ్ సర్వర్ డీటెయిల్స్ యూ విల్ ఆల్సో యూజింగ్. వాళ్ళు వేరే ఎస్ఏపి సిస్టమ్కి, మీరు ఎస్ఏపి సిస్టమ్కి యూస్ అవ్వరు. ల్యాండ్స్కేప్లో ఒకటే ఎస్ఏపి సిస్టమ్ ఉంటుంది, అండ్ వాట్ ఎవర్ దే ఆర్ యూజింగ్ యూ విల్ బి యూజింగ్ ద సేమ్ డీటెయిల్స్. సో మన వర్క్ తో పాటు ఇనీషియల్ గా 3 months 2 months పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారో ఒక కన్నేసి ఉంచాలి. సో దట్ యూ విల్ గెట్ టు నో మోర్ డీటెయిల్స్ అనమాట ఇన్సైడ్. ఓకే. ఓకే, సో ప్రిపేర్ అవ్వండి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఏదో ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. సో యూ విల్ గెట్ టు నో హౌ దే ఆర్ ఆస్కింగ్, వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అండ్ ఆల్. బట్ ఐ సజెస్ట్ టు వెయిట్. ఒక నెక్స్ట్ ఎన్ని డేస్ ఆగారు కాబట్టి ఒక నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేసి you can start attending from 25th Wednesday. So I will be telling దగ్గర ఒకటి ఓపెన్ కనెక్టర్స్, ఈవెంట్ మెష్, మైగ్రేషన్ అండ్ కొన్ని స్మాల్ టాపిక్స్ ఉన్నాయి ఇంటిగ్రేషన్స్ లో. అగ్రిగేటర్ అని, తర్వాత గ్లోబల్ వేరియబుల్, లోకల్ వేరియబుల్. సో ఇవి కొన్ని ఉన్నాయి. అవి నేను ఒక క్లాస్ తీసుకుంటాను, అంతటితో అయిపోయింది. సో లేదు, అవుట్ ఆఫ్ ద బాక్స్ డెవలప్మెంట్స్ ఏమన్నా చెప్పమన్నా ఒక క్లాస్ తీసుకుంటాను. లైక్ మన రిక్వైర్మెంట్స్ కాకుండా కొన్ని కేసెస్లో మీరు ప్రాజెక్ట్కి, మీరు మీ ల్యాండ్స్కేప్ మీరేం కాంట్రిబ్యూట్ చేశారు, వాట్ ఎల్స్ యూ డిడ్ అనేది కూడా చెప్పమంటే అదొక సార్. ఓకే, యూజ్ అవుతుంది మాకు. ఇంటర్వ్యూ పార్ట్ ఏమన్నా మాకు యూజ్ అయ్యి ఉంటే చెప్పండి సార్. అంటే ఆ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు డిఫికల్ట్ ఫీల్ అవ్వకుండా. అఖిల్ అది కూడా చెప్తా ఉన్నారు, సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అండ్ ఎలా అడిగితే ఎలా చెప్పాలి సంథింగ్. అది కూడా చెప్తాను. మోస్ట్లీ బై నెక్స్ట్ వీక్ ఐ విల్ కంప్లీట్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే సార్. ఓకే, సో దట్స్ ఇట్. థ్యాంక్స్. See you all tomorrow. థ్యాంక్ యూ సార్. Yeah.